This conference will now be recorded. సో నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? ఐ థింక్ ఎస్ రైట్. ఎవరికైనా కనబడకపోతే ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. మీరంతా కూడా AWS అకౌంట్ ని సెట్ చేసుకున్నారా? మీరు ఎవరిని ఇంకా చేసుకున్న వాళ్ళు ఉన్నారా? మొన్న ఇంతకు ముందు AWS ఇంట్రొడక్షన్ క్లాస్ లో నేను అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఐ హోప్ మీరంతా కూడా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎవరైనా చేసుకోకపోతే ఇవాళ క్రియేట్ చేసేసుకోండి, అది ఫ్రీ. నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, మనం అంతా వర్క్ చేసేదంతా కూడా ఫ్రీ సర్వీసెస్ ద్వారానే వర్క్ చేద్దాము. సో దట్స్ వై ఏంటంటే మీరంతా కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, ఫైన్. సో మనము AWS కోర్సులో భాగంగా ఫస్ట్ నేర్చుకునేది IAM గురించి. ఓకే, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఎవరైనా సరే మనం ఏ జాబ్ రోల్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా, అంటే డెవలపరే కావచ్చు, అంటే క్లౌడ్ డెవలపరే కావచ్చు, లేకపోతే డెవలప్స్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ కావచ్చు, ఇట్లా సిసాప్స్ ఏ విధమైన రోల్ కు మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా AWS రిలేటెడ్ గా ఫస్ట్ నేర్చుకోవాల్సింది IAM గురించి. అట్లీస్ట్ మినిమం ఐడియా అయితే IAM గురించి ఉండాలండి. సాధారణంగా ఒక డెవలపర్ కి IAM తో పనేం ఉండదు. ఎవరో ఒక అడ్మినిస్ట్రేటర్ వాళ్ళకి కావాల్సిన ప్రివిలేజెస్ అన్ని సెట్ చేసేస్తారు. వీళ్ళు ఆ సర్వీసెస్ ని, ఆ ప్రివిలేజెస్ ద్వారా వచ్చిన ఏ సర్వీసెస్ ఉన్నాయో వాటితో వర్క్ చేసుకోవడమే వీళ్ళ పని. అయితే అట్ ద సేమ్ టైం IAM గురించి మినిమం నాలెడ్జ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇనీషియల్ ట్రబుల్ షూటింగ్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన పర్మిషన్స్ ఉన్నాయా లేదా, మనం ఏ సర్వీసెస్ మీద వర్క్ చేయొచ్చు, ఇలాంటి మినిమం ఐడియా అనేది మనకు ఉంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంతా మనమే చేసుకుని, అప్పుడు మన లెవెల్లో ఏదైనా సాల్వ్ కాకపోతే నెక్స్ట్ మనం అడ్మినిస్ట్రేటర్ ని లేకపోతే నెక్స్ట్ సీనియర్స్ ని అడగొచ్చు అనమాట. దట్స్ వై ఏంటంటే IAM గురించి అందరికీ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, అందుకని ఏంటంటే IAM గురించి మనం కంప్లీట్ గా అయితే ఇక్కడ మాట్లాడుకుందాం. నేను చెప్తాను ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీరు కూడా కొంత ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, అసలు IAM అంటే ఏంటి, IAM కాంపోనెంట్స్ ఏముంటాయి, ఆ తర్వాత IAM లో AWS యూజర్స్ అంటే ఎవరు, పాలసీస్, గ్రూప్స్, రోల్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ టైం ని బట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను 5 పాయింట్స్ పెట్టాను, ఇంకా నెక్స్ట్ ఇంకా వస్తాయి. క్రాస్ అకౌంట్స్ అని ఇంకా రకరకాల సర్వీస్ IAM కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం నేర్చుకోబోతుంది ఏంటి, IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇందులో ఫస్ట్ వాట్ ఈస్ IAM అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. అసలు IAM అంటే ఏంటి అన్నది చూస్తే, ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ చూసారా, ఇది నేను AWS వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి AWS డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి తీసుకొచ్చిన డెఫినేషన్ అన్నమాట ఇది. ఓకే, ఈ డెఫినేషన్ లో వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, AWS Identity and Access Management enables you to manage access to AWS services securely. Using IAM, you can create and manage AWS users and groups and use permissions to allow and deny their access to AWS resources. ఇక్కడ AWS రిసోర్సెస్ అన్న AWS సర్వీసెస్ అన్న ఒకటే, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ని మేనేజ్ చేయడం అన్నట్టు. వాటిని మేనేజ్ చేయడానికి మనం IAM అనే సర్వీస్ ని వాడుతూ ఉంటాము. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM enables you to manage to access AWS సర్వీసెస్ సెక్యూర్లీ. సెక్యూర్డ్ గా మేనేజ్ చేయడం కోసం, ఓకే, చేయడం కోసం IAM అనే సర్వీస్ ను వాడతాం. యూజింగ్ IAM యూ కెన్ క్రియేట్ అండ్ మేనేజ్ AWS యూజర్స్ అండ్ గ్రూప్స్. AWS యూజర్స్ అంటే ఆ సర్వీసెస్ మీద ఇప్పుడు ఒక అకౌంట్ ఉందండి, ఆ అకౌంట్ లో మనకి అన్ని AWS సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అయితే అక్కడ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే ఎవరికి కూడా డైరెక్ట్ గా అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వరు. అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అంటే మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ఈమెయిల్ సప్లై చేస్తాం కదా, ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వరు.
కానీ అది అడ్మినిస్ట్రేటర్, ఆ ఈమెయిల్ ఐడి ఉన్న ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓనర్ ఆఫ్ దట్ అకౌంట్ అన్నమాట. ఆ అకౌంట్ యూజ్ చేసుకుని యూజర్స్ ని గ్రూప్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ యూజర్స్ కి గ్రూప్స్ కి క్రియేట్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కి కావాలనుకుంటే యాక్సెస్ ఇవ్వచ్చు, అవసరం లేదనుకున్నప్పుడు డినే కూడా చేసేయచ్చు. ఓకే, ఈ విధంగా ఐఎం ను వాడుతూ ఉంటారు. IAM is a feature of your AWS account offered at no additional charge. You will be charged only for the use of other AWS services by your users. IAM అనే దానికి మనకి చార్జెస్ ఏమి ఉండవు, అది కంప్లీట్ ఫ్రీ. మీరు కావాల్సిన యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు, పాలసీస్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, అయితే యూ విల్ బి చార్జ్డ్ ఓన్లీ ఫర్ ద యూజ్ ఆఫ్ అదర్ AWS సర్వీసెస్ బై యువర్ యూజర్స్. మనము ఒక 10 మంది యూజర్స్ ని క్రియేట్ చేసామండి, ఒక్కొక్కరికి కొన్ని సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చాం. మనకి ఛార్జ్ ఎప్పుడు పడుతుందంటే ఆ యూజర్స్ వెళ్ళి ఆ పర్టికులర్ సర్వీస్ మీద వర్క్ చేసినప్పుడు మాత్రమే AWS మనకి ఛార్జ్ అనేది చేస్తుంది తప్ప, మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ ని క్రియేట్ చేసామనో లేకపోతే వాళ్ళకి ఏవో రకరకాల పాలసీస్ గ్రూప్స్ సెట్ చేసి ఇచ్చామనో ఎప్పుడైతే మనకి AWS ఛార్జెస్ అయితే చేయదు. ఓకే, దట్ ఈస్ వాట్ ద డెఫినిషన్ ఐఏఎం అనే దానికి. ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్ లెవెల్లో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇఫ్ ఆఫ్ కోర్స్ ఇనీషియల్ డిస్కషన్ లెవెల్ పక్కన పెట్టేయండి, ఆ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత రకరకాల పార్ట్స్ కింద ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే డేటాబేస్ టీమ్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది, డెవలప్మెంట్ టీమ్ వర్క్ చేస్తూ ఉంటుంది, నెట్వర్కింగ్ టీమ్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ మీద. వీళ్ళందరికీ కూడా AWS లో ఏం చేస్తారంటే రకరకాల యూజర్స్ ని క్రియేట్ చేసి ఇస్తారు. ఆ యూజర్స్ కి వాళ్ళకి అవసరమైన సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ ఉందనుకోండి, సాధారణంగా డెవలప్మెంట్ టీమ్ కి అవసరమయ్యే సర్వీసెస్ ఏముంటాయి, S3 అవ్వచ్చు, EC2 మీద వర్క్ చేయాల్సి రావచ్చు, లేకపోతే ల్యాండా, ఇలాంటి లైట్ సైల్, ఇలాంటి ఏవో సర్వీసెస్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి టీమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ DB టీమ్ అందరికీ కూడా ఈ అవసరమైన సర్వీసెస్ అంటే S3 కావచ్చు, EC2, ల్యాండా, ఈ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉండాలి. అదే టైంలో డేటాబేస్ టీం వాళ్ళకి డేటాబేస్ రిలేటెడ్ కంప్లీట్ RDS రిలేటెడ్ గా వాళ్ళు ఏ డేటాబేస్ అయితే వాడుతున్నారో ఆ డేటాబేస్ రిలేటెడ్ పర్మిషన్స్ ఉండాలి. అలాగే సమ్ పీపుల్ డైనమో DB తో కూడా వర్క్ చేస్తూ ఉంటారు, ఇన్ కేస్ వాళ్ళు దాంతో వర్క్ చేస్తున్నట్టయితే డైనమో DB రిలేటెడ్ పర్మిషన్స్ ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ నెట్వర్కింగ్ టీం ఉన్నారు, అంటే క్లౌడ్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ చేస్తూ ఉంటారు. దానికి కావాల్సిన VPC సెట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండాలి, అలాగే క్లౌడ్ ఫ్రంట్ సెట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండాలి. ఇంకా ఏదైతే అది, ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. అంటే ఏంటంటే సెపరేషన్ ఆఫ్ టీమ్స్ అనమాట. ఇప్పుడు DB టీం వాళ్ళకి VPC పర్మిషన్ అవసరం లేదు. ఓకే, అందుకనేంటి వాళ్ళకి ఇవ్వరు ఆ పర్మిషన్. నీకు కావాల్స్తే వెళ్ళి నెట్వర్కింగ్ టీమ్ తో మాట్లాడుకుని, అంటే క్లౌడ్ ఇంజనీర్స్ తో మాట్లాడుకుని నీకు కావాల్సిన పర్మిషన్స్ తెచ్చుకో, నీ కన్సర్న్స్ టీమ్స్ తో వెళ్ళి మాట్లాడి పర్మిషన్స్ తెచ్చుకో అని చెప్తారు. అలాగే డెవలప్మెంట్ టీమ్ కి RDS తోటి డైరెక్ట్ గా అన్ని పర్మిషన్స్ అవసరం లేదు. నీకు కావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకో, నీకు కావాల్సిన డేటాబేస్ ఎబిలిటీస్ అన్ని క్రియేట్ చేయించుకుని నువ్వు యూటిలైజ్ చేసుకో, నువ్వు అంతవరకు. అంతేగాని నీకు ఈ క్రాస్ పర్మిషన్స్ అనేవి నీకు అవసరం లేదు అని చెప్పి సెపరేట్ చేసేస్తారు అనమాట. దానివల్ల ఉపయోగం ఏంటి, అన్వాంటెడ్ యూసేజ్. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ డెవలపర్ అండి, నాకు EC2 తో పని ఏముంటుంది, కానీ నాకు తెలుసో తెలియకో, నాకు దాని మీద నాలెడ్జ్ లేకో ఒక హై అండ్ EC2 ఇన్స్టెన్స్ నేను లాంచ్ చేస్తానంటే అది అన్వాంటెడ్ బిల్ జనరేట్ అవడానికి ఛాన్సెస్ వస్తాయి అనమాట. సో దట్స్ వై ఏంటంటే ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తారు. అనవసరంగా ఎవరు కూడా ఒక లిమిట్ దాటి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ నుంచి వేరే సర్వీస్ వాడకుండా, వేరే యాక్సెస్ చేయడానికి పర్మిషన్ లేకుండా మొత్తం అంతా ప్యాక్ చేసేసి వాళ్ళకి ఏవి సర్వీసెస్ కావాలో అది ఇవ్వడమే IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. AWS లో IAM కాంపోనెంట్స్ ఏముంటాయి అని చూస్తే బేసిక్ గా మనకి ఇమీడియట్ గా కనబడేవి ఏంటంటే యూజర్స్, పాలసీస్, గ్రూప్స్ అండ్ రూల్స్. ఓకే, వీటి గురించి మనం ఖచ్చితంగా అయితే తెలుసుకొని తీరాలి. ఫస్ట్ మనము యూజర్స్ గురించి మాట్లాడుకుంటే, యూజర్స్ అంటే ఎవరు, ఆ పర్టికులర్ AWS అకౌంట్ యూజ్ లో ఉన్న సర్వీసెస్ ని వాడుకునే వాళ్ళంతా యూజర్సే అవుతారు. ఓకే, అంటే ఇంతకు ముందర మనం మాట్లాడుకున్న డేటాబేస్ టీము, అప్లికేషన్ డెవలప్మెంట్ టీము, నెట్వర్కింగ్ టీము, వీళ్ళంతా యూజర్సే. ఓకే, అయితే ఈ యూజర్స్ లో మనకి టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. అంటే రూట్ యూజర్, IAM యూజర్ అని చెప్పి 2 రకాల యూజర్స్ ఉంటారు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, రూట్ యూజర్ అంటే ఏంటి, IAM యూజర్ అంటే ఏంటి, అంటే బాగా ఫ్రెషర్స్ అడుగుతారు. కొంత ఎక్స్పీరియన్స్ తో వెళ్తే మరి ఇంత చిన్నపిల్లల క్వశ్చన్స్ అయితే అడగకపోవచ్చు కానీ, ఓకే, బాగా ఫ్రెషర్స్ వెళ్తే కనుక అసలు రూట్ యూజర్ అంటే ఏంటి, నీకు రూట్ యూజర్ గురించి ఏం తెలుసు అని చెప్పి అడుగుతారు.
ఓకే, దట్స్ వై రూట్ యూజర్ అంటే ఏంటి, ఐఏఎం యూజర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, దీనికి చూస్తే దేర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్. యూఆర్ ఎయిదర్ ద అకౌంట్ ఓనర్, అంటే అకౌంట్ ఓనర్ అనేవాడు రూట్ యూజర్, ఆర్ యూఆర్ ద ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ యూజర్, ఈ ఐఏఎం యూజర్ కావచ్చు. ఇలా రెండు రకాల యూజర్స్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఆ అకౌంట్ యూజ్ చేసుకుంటున్నారంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, రూట్ యూజర్ అంటే ఏంటి అంటే మనము ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ఈమెయిల్ ఐడి అనేది సప్లై చేస్తాం. ఆ ఈమెయిల్ ఐడి తోటే అథెంటికేషన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాం మన అకౌంట్ ని. ఆ యూజర్ ని రూట్ యూజర్ అంటారు అనమాట. ఓకే, ఈ రూట్ యూజర్ కి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఏ సర్వీస్ నైనా యాక్సెస్ చేయడానికి కంప్లీట్ పర్మిషన్ ఉంటుంది. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కడ ఉండవు. ఓకే, ఓనర్ అంతే. ఇప్పుడు మన ఇంటి మొత్తానికి మనమే ఓనర్ కదా, మన ఇంట్లో ఏం చేయాలన్నా మనకి కంప్లీట్ పర్మిషన్స్ ఉంటాయి. అలాగే ఇంట్లో ఉండే మిగిలిన సభ్యులకు వాళ్ళ వాళ్ళ లిమిట్స్ ప్రకారం వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ రూట్ యూజర్ ఏం చేస్తాడంటే నంబర్ ఆఫ్ ఐఏఎం యూజర్స్ ని క్రియేట్ చేస్తాడు. ఆ ఒక్కొక్క యూజర్ కి వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేసి ఇంతవరకు మీరు వర్క్ చేసుకోండి అని చెప్తారు అనమాట. రూట్ యూజర్ అండ్ ఐఏఎం యూజర్. ఈ రూట్ యూజర్ అకౌంట్ అనేది ఏ కంపెనీలోనూ కూడా మనం ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకొని రూట్ యూజర్ అనే క్రెడెన్షియల్స్ ని ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. అది ఎందుకు అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. రూట్ యూజర్ కి ఏ సర్వీస్ యాక్సెస్ చేయడానికైనా పర్మిషన్ ఉంటుంది. తెలుసో తెలియకో ఏదైనా ఎవరైనా అన్వాంటెడ్ గానో అన్ఎక్స్పెక్టెడ్ గానో వేరే సర్వీస్ ని లాంచ్ చేసి వేరే సర్వీస్ ని యూజ్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేసుకున్నారనుకోండి, ఫైనల్ గా బిల్ కి రెస్పాన్సిబుల్ ఎవరంటే రూట్ యూజర్. దట్స్ వై ఏంటంటే రూట్ యూజర్ ని ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయరు, ఓన్లీ ఒకళ్ళ దగ్గరే ఉంటుంది అది. ఆ రూట్ యూజర్ యూజ్ చేసుకుని మిగిలిన యూజర్స్ కి పర్మిషన్స్ అనేది సప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ పాలసీస్. యాజ్ ఆఫ్ నౌ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ మీ. ఆర్గనైజేషన్స్ లో రూట్ యూజర్స్ ఎవరి దగ్గర ఉంటుందండి? అడ్మినిస్ట్రేటర్ దగ్గర. అడ్మిన్ అంటే వాళ్ళ అడ్మిన్ రోల్ క్రియేట్ చేసుకోకుండా అంటే రూట్ యూజర్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఆ అకౌంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇప్పుడు మనం ఉన్నామండి క్లౌడ్ కంప్యూటింగ్ తోటి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేశాను నేను. ఓకే, ఆ రూట్ యూజర్ నేను అవుతాను. నేను కావాలనుకుంటే మీకు ఇవ్వచ్చు, మీ మీద నాకు నమ్మకం ఉండి. ఒక పర్సన్ అయితే ఎవరో ఉంటారు కదా, కంపెనీ ఎండి అయితే అది ఎప్పుడు ఉంచుకోడు. ఓకే, ఒక ఆథరైజ్డ్ మెయిల్ ఐడి తోటి ఒక బాస్ ఎవరో ఉంటారు, ఆ వింగ్ కి ఆ బిజినెస్ యూనిట్ హెడ్ సప్లై చేసిన ఈమెయిల్ ఐడి తోటి ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఓకే, అది ఒక అడ్మినిస్ట్రేటర్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. సాధారణంగా మాకు లెవెల్ 3 కంపెనీ మాది. అక్కడ మాకు ఏంటంటే ఒక టీం ఉంటుంది అనమాట, అడ్మిన్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళని మేము అడుగుతాం, మాకు ఇట్లా అకౌంట్ క్రియేట్ చేయంటే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేస్తారు. అందులో యూజర్స్ అంటే అకౌంట్ క్రియేట్ చేయమని నేను రిక్వెస్ట్ పెడితే, అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అన్నట్టు. ఇప్పుడు నాకు ఒక నలుగురు క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, నలుగురికి కలిపి ఎప్పుడు ఒకటే అకౌంట్ ఉండదు, డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే క్లయింట్ అడుగుతాడు, నేనే నాకే ఉండాలి మొత్తం పర్మిషన్స్ అన్ని అన్నాడు అనుకోండి, క్లయింట్ కి ఇచ్చేస్తారు మొత్తం అంతా, అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. క్లయింట్ ఏం చేస్తాడు, నేను దాని మీద నా వైపు మా కంపెనీ నుంచి నేను వర్క్ చేస్తున్నాను కనుక నాకు కావాల్సిన పర్మిషన్స్ వరకు సెట్ చేసి ఇస్తాడు అంతే. ఓకే, యా, ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్, ఇప్పుడు మనం పాలసీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సింపుల్ పాలసీ అంటే ఏం లేదు, పర్మిషన్. పాలసీస్ ఆర్ ద పర్మిషన్స్ టు యాక్సెస్ వేరియస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. మనకి కావాల్సిన ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి మనకి పర్మిషన్స్ ఇవ్వడమే పాలసీ అన్నమాట. నంబర్ ఆఫ్ ప్రతి సర్వీస్ రిలేటెడ్ గా చాలా డీప్ డైవ్ ఉంటుందండి ఎప్పుడు కూడాను. పాలసీ అంటే ఇప్పుడు S3 యాక్సెస్ చేయాలి వీడియో అంటే రైట్ తీసుకో, S3 నీకు కంప్లీట్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి కూడా ఇచ్చారు ఎప్పుడు కూడా. S3 లో నువ్వేం చేస్తావు, నీకు ఒక ఫైల్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ కావాలా, నీకు డౌన్లోడ్ చేయడానికి పర్మిషన్ కావాలా, లేకపోతే అప్లోడ్ డౌన్లోడ్ చేయడానికి కావాలి, డిలీట్ చేయడానికి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని యాక్సెస్ పాయింట్స్ అంటారు. ఓకే, నెంబర్ ఆఫ్ యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి ప్రతి సర్వీస్ లోనూ కూడా. ఆ డీప్ డైవ్ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఎంతవరకు అవసరము, ఈ సర్వీస్ యాక్సెస్ చేయడానికి వీళ్ళకి ఎంతవరకు మనం ప్రివిలేజెస్ ఇవ్వాలి అన్నది చూసుకుని అంతవరకే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇది ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ టీమ్, టీబీ టీమ్, నెట్వర్కింగ్ టీమ్, వీళ్ళల్లో కావాల్సిన సర్వీసెస్ రిలేటెడ్ గా పర్మిషన్స్ ఉంటాయి. మళ్ళీ అందులో కూడా కంప్లీట్ గా సర్వీస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే
డెవలప్మెంట్ టీమ్ లో S3 రిలేటెడ్ పర్మిషన్స్ ఇచ్చామనుకోండి, సాధారణంగా డిలీట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. ఓన్లీ నువ్వు అప్లోడ్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకో, రీడ్ చేసుకో, ఈ పర్మిషన్స్ వరకు ఇస్తాం తప్ప డిలీట్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పి అది బ్లాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే డేటా లాస్ జరుగుతుంది కదా, ఎవరన్నా తెలుసో తెలియకో డిలీట్ చేసి పడేశారు అనుకోండి, డేటా లాస్ జరుగుతుంది. ఇన్ కేస్ మీరు డిలీట్ చేయాలి అంటే మీ టీమ్ లీడర్ ఎవరికో ఉంటుంది ఆ పర్మిషన్ అనమాట, డిలీట్ పర్మిషన్. వాళ్ళ ద్వారా మీరు చేసుకోవాలి తప్ప మీరు డైరెక్ట్ గా డిలీట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉన్నప్పుడు. కొన్నిసార్లు అన్ని అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న కంపెనీల్లో అనుకోండి, ఇంత కంప్లీట్ ఆర్గనైజ్డ్ గా సెటప్ ఉండకపోవచ్చు కనుక పర్మిషన్స్ ఇవ్వచ్చు. కానీ ఒక వెల్ ఆర్కిటెక్చర్డ్ ఉన్న ఒక కంపెనీలో ఎప్పుడు కూడా మనకి కంప్లీట్ పర్మిషన్స్ అనేవి ఎక్కడ అవైలబుల్ అవ్వవు. ఈ పాలసీస్ డీప్ డైవ్ ఉంటుంది అన్నమాట. ప్రతి సర్వీస్ లోనూ కూడా నువ్వు ఎక్కడ వరకు నీకు యాక్సెస్ చేయొచ్చు అన్నది కంప్లీట్ గా డిఫైన్ చేసి అక్కడ వరకే మీకు పర్మిషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఓకే, ఈ పాలసీస్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే AWS మేనేజ్డ్ పాలసీ, కస్టమర్ మేనేజ్డ్ పాలసీ అండ్ ఇన్లైన్ పాలసీ అని చెప్పి 3 ఉంటాయి. అంటే ఏంటంటే AWS మేనేజ్డ్ పాలసీ అంటే AWS ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ పాలసీస్ పెట్టేసి ఉంచుతుంది అనమాట. ఓకే, వాటిని మనం యూజ్ చేసుకుని మనకు కావాల్సిన వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. అది AWS మేనేజ్డ్ పాలసీ. కాదు, నాకు కొన్ని పర్టికులర్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఒక పర్టికులర్ ఎండ్ వరకు పర్మిషన్ కావాలి, మిగిలినవి కూడా వద్దు నా యూజర్స్ అందరికీ అనుకుంటే కనుక మనం ఒక కస్టమర్ మేనేజ్డ్ పాలసీ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇవి ఫస్ట్ 2 కూడా రీయూజబుల్ అన్నమాట. మనం ఈ పాలసీని క్రియేట్ చేసుకుని నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి అటాచ్ చేయొచ్చు ఈ పాలసీస్ ని. తర్వాత థర్డ్ వన్ ఇన్లైన్ పాలసీ అంటారు. ఈ ఇన్లైన్ పాలసీ ఏంటంటే 1 to 1 వీటిని ఒక యూజర్ కి ఒక రోల్ కి మాత్రమే అసైన్ చేస్తూ ఉంటారు అనమాట. అది రీయూజబిలిటీ ఉండదు. ఇది ఇన్లైన్ పాలసీ. ఇట్లా 3 రకాల పాలసీస్ మనకి AWS లో IAM లో ఉంటూ ఉంటాయి. తర్వాత గ్రూప్స్. ఈ గ్రూప్ అంటే ఏంటంటేనండి, మీకు ఇప్పటి వరకు చెప్పింది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. జస్ట్ ఫస్ట్ ఏంటంటే ఒక థియరిటికల్ పార్ట్ ఫినిష్ చేద్దాము, గ్రూప్స్ అండ్ రోల్స్ వర్క్ అని చెప్పి నేను ఇది చెప్తున్నాను అనమాట. ఓకే, గ్రూప్ అంటే ఏంటంటే ఇక్కడ మనం జనరల్ డెఫినేషన్ చూస్తే, ఇది కూడా నేను AWS డాక్యుమెంట్స్ నుంచి తీసుకొచ్చింది. అండ్ IAM యూజర్ గ్రూప్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ IAM యూజర్స్. ఒక గ్రూప్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ IAM యూజర్స్. యూజర్ గ్రూప్స్ లెట్ యూ స్పెసిఫై పర్మిషన్స్ ఫర్ మల్టిపుల్ యూజర్స్ which can make it easier to manage the permissions for those users. For example, you could have a user group called admins and give that user group the type of permissions that administrator typically need. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రూప్ కి యూజర్స్ ని యాడ్ చేస్తారు అనమాట. ఆ గ్రూప్ లో నంబర్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి అటాచ్ చేసి ఉంచుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రూప్ కి అటాచ్ అయిన యూజర్స్ అందరికీ కూడా ఆ పర్మిషన్స్ అన్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. లైక్ మనము ఒక ప్రాజెక్ట్ ఏదో వర్క్ స్టార్ట్ చేస్తున్నామండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే 2 సర్వీసెస్ ని వాడుకోవాలి నేను. ఏంటంటే డేటాబేస్ అండ్ S3. నాకు నా క్లయింట్ ఏం చేస్తాడంటే ఒక డేటా ఏదో ఎక్సెల్ ఫార్మాట్ లోనో, JSON ఫార్మాట్ లోనో, ఇంకోటి ఏదో ఒక టెక్స్ట్ ఫార్మాట్ లోనో డేటాని తీసుకొచ్చి S3 లో అప్లోడ్ చేస్తాడు. అంటే సమ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, యూజర్ నేమ్, యూజర్ ఐడి, పాస్వర్డ్, సంథింగ్ ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేస్తాడంటే ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో తీసుకొచ్చి నాకు S3 బకెట్ లోకి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి బ్యాంక్ ఫీల్డ్ ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు చూసారా, ఫినాన్స్ కంపెనీస్ లో కానీ ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు, ఒక ట్యాబ్ లాంటిది ఏదో పట్టుకుని వెళ్ళి కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, కావాల్సిన ట్యాబ్ లో వాళ్ళ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకుంటారు. ఆ యాప్ ఓపెన్ చేసి ఏం చేస్తారు, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో నోట్ చేసుకుని సబ్మిట్ కొడతారు. ఆ సబ్మిట్ కొట్టినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, అది మనం క్లౌడ్ కి అప్లై చేస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ డేటా అంతా కూడా తీసుకెళ్లి ఒక టెక్స్ట్ ఫార్మేట్ లో క్రియేట్ చేసి, అంటే వాళ్ళంటే ఎండ్ యూజర్స్ చేస్తాను కాదు, ఎండ్ యూజర్ కి ఎప్పుడు కూడా ఫస్ట్ పేజ్ ఏదో ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ పేజ్, అదే వాళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సప్లై చేయగానే ఏమవుతుంది, ఆ డేటా అంతా కూడా ఒక టెక్స్ట్ ఫార్మేట్ లో కన్వర్ట్ అయ్యి నాకు S3 లో పడింది అనుకుందాం. ఆ S3 లోకి వచ్చిన డేటా అంతా కూడా నేను రీడ్ చేసి, అంటే నా ప్రోగ్రామాటికల్ గా నా అప్లికేషన్ ద్వారా నేను రీడ్ చేసి తీసుకెళ్లి ఒక డేటాబేస్ లో స్టోర్ చేయాలి. ఓకే, దానికి కావాల్సిన పర్మిషన్స్ ఏంటి, నాకు S3 రిలేటెడ్ పర్మిషన్స్ ఉండాలి. అంటే ఈ ప్రోగ్రామాటికల్ గా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ అది మీకు సప్లై చేయాలంటే, అదే టైంలో అది తీసుకెళ్లి డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలంటే డేటాబేస్ రిలేటెడ్ పర్మిషన్స్ నాకు ఉండాలి. ఓకే ఫైన్, నాకు ఉన్నది ఒక యూజరే వర్క్ చేస్తున్నాడు కనుక దీని మీద ఒకటే అనుకుందాం నేను. అదే మారిపోయింది, ఒక 5-6 ఎంప్లాయీస్ వచ్చి దాని మీద వర్క్ చేస్తున్నారు ఆ అప్లికేషన్ మీద అనుకుందాం.
వాళ్ళందరికీ కూడా ఆ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉండాలి కదా. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్క యూజర్ దగ్గరికి వెళ్ళి S3 రిలేటెడ్ గా ఈ పర్మిషన్ అటాచ్ చేస్తున్నాను, అలాగే RDS రిలేటెడ్ గా ఈ పర్మిషన్ అటాచ్ చేస్తున్నాను అంటారు. సెకండ్ యూజర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే చేస్తారు, థర్డ్ యూజర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే చేయాలి. అలాగా నెంబర్ ఆఫ్ యూజర్స్, ఎంత మంది యూజర్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పర్మిషన్స్ అనేవి ఆ అడ్మినిస్ట్రేటర్ ఒక్కొక్క యూజర్ దగ్గరికి వెళ్ళడం అటాచ్ చేసుకుంటూ రావడం జరగాలి. సపోజ్ కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు అవసరం లేదు, ఈ యూజర్స్ అందరికి కంప్లీట్ పర్మిషన్స్ అవసరం లేదు, S3 రిలేటెడ్ గా అప్లోడ్ పర్మిషన్స్ ఉంటే చాలు, డేటాబేస్ రిలేటెడ్ గా ఇన్సర్ట్ పర్మిషన్ ఉంటే చాలు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, ప్రతి యూజర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ పర్మిషన్స్ అన్నిటిని రివ్యూ చేయాలి, రివైజ్ చేసుకుని మళ్ళీ అందులో చేంజెస్ ఏం కావాలో అవన్నీ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇది ఒకళ్ళు ఇద్దరు అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ నంబర్ ఆఫ్ పర్సన్స్ పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వందల మంది పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్క అప్లికేషన్ మీద, ప్రతి యూజర్ దగ్గరికి వెళ్ళి ఇలా అప్డేట్ చేయడం కుదురుతుందా, కుదరదు. సో అందుకని ఏం చేస్తారంటే గ్రూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొస్తారనమాట. ఈ గ్రూప్ లో ఏం చేస్తారంటే ఆ గ్రూప్ కి నెంబర్ ఆఫ్ యూజర్స్ ని అటాచ్ చేసి ఉంచుతారు. ఆ గ్రూప్ లో ఏం చేస్తారంటే పాలసీస్ మనకి ఏమేం కావాలి అన్నవన్నీ కూడా ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ కి యూజర్స్ ని అటాచ్ చేస్తారు అనమాట. ఇట్లా ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూసినట్లుగా మనం చూస్తే ఈ 5గురు యూజర్స్ కి కూడా నాకు ఈ గ్రూప్ లో ఉన్న సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ వచ్చాయి. రేపొద్దున్న నేను ఈ ఇద్దరు యూజర్స్ కి, ఈ 5గురు యూజర్స్ కి కూడా నేను పర్మిషన్స్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, ప్రతి యూజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్స్ రివ్యూ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా నేను ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఆ పర్మిషన్స్ ఒకసారి రివైజ్ చేసుకుని నేను మార్పులు చేస్తే సేమ్ ఆ చేంజెస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఆ యూజర్స్ అందరికీ కూడా అప్లై అయిపోతాయి. ఓకేనా, ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో మెయింటైన్ చేయడం అనమాట. ఇలా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ కి యూజర్స్ ని అటాచ్ చేస్తారు, ఆ యూజర్స్ కి ఆ గ్రూప్ లో ఏమైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్ని, అంటే ఐ మీన్ ఆ సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ రిలేటెడ్ పర్మిషన్స్ అన్ని కూడా అటాచ్ అయిపోతాయి అనమాట. అంటే అలో చేయొచ్చు, డినే చేయొచ్చు, మనం ఏదైనా చేయొచ్చు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు. ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఫైనల్ గా రోల్ అన్నా కూడా ఒక గ్రూప్ లాగానే మనం కొన్ని పర్మిషన్స్ ని ప్యాక్ చేసుకుని వాటిని ఒక రోల్ కింద క్రియేట్ చేస్తాం. అయితే ఈ రోల్ ని ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, యూజర్స్ ని అటాచ్ చేస్తాం గ్రూప్ కి. కానీ ఈ రోల్ కి ఏంటంటే రోల్ ని తీసుకెళ్ళి మనం ఒక AWS సర్వీస్ కి అటాచ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ డిఫరెన్స్ ఏంటనేది మనం ప్రాక్టికల్ గా చూసినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. బట్ నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు నేను ఒక నా ల్యాప్టాప్ లో, నా పర్సనల్ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నానండి. ఓకే, అది ఆథరైజ్డ్ కావచ్చు, అన్ఆథరైజ్డ్ కావచ్చు నా ల్యాప్టాప్ అనేది, ఈవెన్ కంపెనీ నాకు సప్లై చేసింది అయినా కూడా. ఓకే, సో నేను ఏం చేయాలి, నేను నా ఒక AWS సర్వీస్ తోటి యాక్సెస్ చేయాలంటే నాకు అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే ఒక యాక్సెస్ కి ఒక సీక్రెట్ కీ అని చెప్పి ఇస్తాడు, అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ లాంటివి అనమాట. నేను నా అప్లికేషన్ లో ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని యాక్సెస్ కి సీక్రెట్ కీని నా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు నా అప్లికేషన్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటేనే ఆ రెండు సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి నాకు పర్మిషన్ వస్తుంది అనమాట. సపోజ్ మన ల్యాప్టాప్ లో కాదు వర్క్ చేసేది, కంపెనీ క్లయింట్ ఏం చెప్తారంటే నీకు యాక్సెస్ కి సీక్రెట్ కి నేను ఇవ్వను బాబు, కాకపోతే నీకు యాక్సెస్ చేయడానికి ఒక రోల్ క్రియేట్ చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి, నిన్న సాయి మీకు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం చూపించాడు కదా, జస్ట్ అది ఒక ఇంట్రడక్షన్ లాగా అనుకోండి, అదేం కంప్లీట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సింది. జస్ట్ మీకు ఇనీషియల్ ఐడియా రావడం కోసం సాయి చెప్పాడు అట్లా. ఇప్పుడు ఒక EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటి, మన ల్యాప్టాప్ లాంటిదే, మన డెస్క్టాప్ లాంటిదే, విర్చువల్ గా వర్క్ చేస్తూ ఉంటాం అందులో. ఒక రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ సెట్ చేసుకుని దాంట్లో విర్చువల్ గా వర్క్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తారంటే ఒక రోల్ క్రియేట్ చేసి S3 రిలేటెడ్ గా మీరు ఏమైనా ఒక ఫైల్ అప్లోడ్ చేయడానికి మీరు కోడ్ రాస్తున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఏ విధమైన రోల్ అటాచ్ చేయలేదనుకోండి, ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి ఇస్తాడు మీకు మీ అడ్మినిస్ట్రేటర్. ఆ యాక్సెస్ కి సీక్రెట్ కి మీ అప్లికేషన్ లో మీరు ఇంటిగ్రేట్ చేసుకుని అప్పుడు మీరు అప్లోడ్ అని కొడితేనే అప్లోడ్ అవుతుంది అనమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యాక్సెస్ కి సీక్రెట్ కి కంపెనీలు సప్లై చేయవు, ఒక రోల్ క్రియేట్ చేస్తాయి, ఆ రోల్ లో S3 రిలేటెడ్ పర్మిషన్స్ అన్ని అటాచ్ చేసి ఉంటాయి అనమాట. ఈ రోల్ తీసుకెళ్లి EC2 కి అటాచ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ EC2 లో కనుక వర్క్ చేస్తున్నప్పుడు ఈ యాక్సెస్ కీలు, ఈ సీక్రెట్ కీలు ఇవి ఏం సప్లై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా S3 లోకి ఫైల్ అప్లోడ్ చేసేస్తూ ఉండొచ్చు. ఓకేనా, అందుకోసం అనమాట, అంటే ఒక సర్వీస్ కి అటాచ్ చేస్తారు తప్ప ఒక యూజర్ కి కాదు ఈ రోల్ అనే దాన్ని యూజ్ చేసేటప్పుడు. దట్స్ వై ఏ రోల్ ఇస్. అర్థమైందా మీకు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో.
నేను స్పీడప్ చేస్తున్నానా కొంచెం నాకు చెప్పండి, ప్రాబ్లం లేదు. మీరు నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నానని డౌట్ వస్తే మీరు చెప్పొచ్చు, నో ప్రాబ్లం. యా వేర్ గుడ్. శ్రీనివాస్. ఎస్ రమేష్. రమేష్, యాక్చువల్ చిన్న డౌట్. ఈ రోజ్ క్రియేషన్ లోనే నేను ఒక అప్లికేషన్ యూస్ చేస్తూ ఉంటాను, ఫార్మా అప్లికేషన్. దానికి నేను అడ్మిన్. ప్రీవియస్ కంపెనీలో నేను అడ్మిన్ కాదు, ఇప్పుడు నేను అడ్మిన్ అయ్యాను ఈ న్యూ కంపెనీలో. ఇక్కడ మేము రోజ్ క్రియేట్ చేసి అంటే యూజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ లోనే అప్లికేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న ఫార్మా అప్లికేషన్ ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్రీవియస్ కంపెనీలో నాకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండేది. ఓకే, అట్లా లాగిన్ అయ్యేవాడిని. ఇక్కడికి వచ్చేటప్పటికి లాగిన్ అయ్యేవారా ఆ అప్లికేషన్ లోకి? ఓకే, ఏ అప్లికేషన్? AWS మేనేజ్మెంట్ కన్సోల్ లోకా? కాదు, మా అప్లికేషన్ కి నేను ఎక్కడి నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్. ఓకే, రైట్. పాస్వర్డ్ ఉండేది, అది నా పర్సనల్ ల్యాప్టాప్ లో కూడా యూజ్ చేసుకుని నేను అది వెబ్ అప్లికేషన్ నేను లాగిన్ అయ్యేవాడిని. ఓకే, కానీ ఇప్పుడు నేను వచ్చిన కొత్త కంపెనీలో కాగ్నిజెంట్ లో ఇక్కడ మేము రోజ్ క్రియేట్ చేస్తున్నాము, యూజర్ క్రియేట్ చేస్తున్నాను. వాడికి నేను జస్ట్ ఒక లింక్ ఇస్తున్నాను అంతే. ఐ మీన్ నువ్వు చెప్పినట్టు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వట్లేదు. SSO సంథింగ్ అంటే సింగిల్ సైన్ ఆన్ అని చెప్పి ఒకటి ఇస్తున్నాము. అవును, SSO క్రియేట్ చేస్తారు. సింగిల్ సైన్ ఆన్ లో ఏంటంటే మీకు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ దీనికి SSO యూజర్ ఐడి పాస్వర్డ్ పెడతారు. ఆ SSO లో మనకు కావాల్సిన అకౌంట్స్ అన్నిటిని కూడా సెట్ చేస్తారు. ఓకే, ఆ SSO ద్వారా మనం మల్టిపుల్ AWS అకౌంట్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అది నెట్వర్క్ కేబుల్ చేస్తారా బయట? నెట్వర్క్ క్లౌడ్ ఇంజనీర్స్ టీమ్ ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేటర్స్, సాధారణంగా ఇలాంటి వర్క్స్ అన్ని చేసేది ఎవరంటే మనకి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా. వాళ్ళు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నేను మల్టిపుల్ క్లయింట్స్ కి వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే, అయితే నాకు ఇప్పుడు ఒక క్లయింట్ ఎన్వైరన్మెంట్ లో నేను ఎన్ని అకౌంట్స్ ఉంటాయో తెలుసా? నాకు 3 అకౌంట్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక XYZ అని ఒక క్లయింట్ ఉన్నాడు అనుకో, వాళ్ళకి 3 అకౌంట్స్ ఉంటాయి. ఒకటేంటి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, 2 టెస్టింగ్ ఎన్వైరన్మెంట్, 3 ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ఓకే, ముగ్గురిది ఒకటే క్లయింట్ రిలేటెడ్ ఆ 3 అకౌంట్స్ కూడా, కాకపోతే ఏంటంటే సెపరేట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అలాంటప్పుడు నేను ఇప్పుడు ఒకటి ప్రొడక్షన్ లో ఒకటి చేస్తాను, డెవలప్మెంట్ లో ఏదో చేస్తాను, టెస్టింగ్ లో ఇంకోటి ఏదో చేయాలి. అలాంటప్పుడు నాకు అవసరమైన ప్రతిసారి యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేయాల్సిన అవసరం లేకుండా ఈ మూడింటిని కలిపి SSO లో సెట్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఓకే ఓకే, సింగిల్ సైన్ ఆన్. ఈ సింగిల్ సైన్ ఆన్ మనకి చాలా చోట్ల వస్తూ ఉంటుంది, ఇదే కాదు. ఓకే, సో ఆ సింగిల్ సైన్ ఆన్ ఎక్కడ యూజ్ అవుదా? ఓన్లీ ఆ పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేయప్పుడు నేను వెబ్ అప్లికేషన్ కదా అని చెప్పి పర్మిషన్స్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, ఇది రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి రమేష్. ఇన్ కేస్ నాకు కావాలి అనుకుంటే ఇప్పుడు క్లయింట్ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదనుకో, ఇప్పుడు నాకు 2 క్లయింట్స్ ఉన్నారు. ఒక క్లయింట్ ఏం చెప్పాడంటే SSO ఇవ్వద్దని చెప్పాడు. ఓకే ఓకే, అలాంటప్పుడు ఇంకా వాడికి ఆ క్లయింట్ కి ఇవ్వరు. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ అదంతా కూడా ఓకే ఇచ్చే, నాకేం నో ప్రాబ్లం అన్నాడు అనుకో, అన్ని కల్పించేస్తారు. కొన్నిసార్లు ఏమంటారంటే క్లయింట్స్, నువ్వు డెవలప్మెంట్ టెస్టింగ్ SSO లో పెట్టుకో, కానీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ పెట్టద్దని చెప్తాడు. ఓకే ఓకే, అది SSO అనేది సింగిల్ సైన్ ఆన్. మనకి ఈ గూగుల్ రిలేటెడ్ చూడు, ఇప్పుడు మనము యూట్యూబ్ లాగిన్ అయ్యాం అనుకో, మళ్ళీ జీమెయిల్ కి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఓకే ఓకే, లేదు కదా. ఓకే, అవునవును, లేదు. అవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ అవన్నీ కూడా. కానీ నేను యూట్యూబ్ లాగిన్ అయ్యానంటే అదే ప్రివిలేజెస్ తోటి నేను డైరెక్ట్ గా జీమెయిల్ యాక్సెస్ చేసుకోవచ్చు, గూగుల్ డాక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళ సర్వీసెస్ అన్నిటికీ కూడా సింగిల్ సైన్ ఆన్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇందులో SSO కాన్ఫిగరేషన్ చెప్తారా అండి? SSO చెప్పాలని నేను అనుకోవట్లేదు, మీకు కావాలంటే కనుక మనం చెప్పుకుందాం అంతే. SSO ఇప్పుడు మీకు అంత అవసరం లేదులే, నేను చెప్పట్లేదు. ఓకే, కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను దాన్ని ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి చెప్తాను. అది పెద్ద అవసరం అయితే రాదు ఎప్పుడు కూడా, అది వన్ టైం యాక్టివిటీ కింద చేస్తూ ఉంటారు. చేద్దాం రండి, కావాల్సి దాన్నే ఉంది. యా షూర్. ఇంకా ఫైన్ దెన్, ఐ థింక్ వీఆర్ ఫైన్ టు మూవ్. సో ఇక్కడ వరకు మనం ఇప్పుడు చూసిందంతా కూడా మనం ఒకసారి ఏం చేద్దామంటే ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, ఇప్పుడు రోల్ అంటే ఏంటంటే, రోల్ తీసుకెళ్లి మనం సర్వీసెస్ కి ఇస్తాము.
గ్రూప్స్ అనేది తీసుకెళ్లి యూజర్స్ ని అటాచ్ చేస్తూ ఉంటాం. ఇదే ఈ రెండింటికి డిఫరెన్స్ అన్నమాట, యూజర్స్ అండ్ రోల్స్. ఓకే, దట్ ఈస్ వాట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ లోకి వెళ్ళి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూద్దాం. అంటే యూజర్స్ ని క్రియేట్ చేద్దాము, ఆ యూజర్స్ పర్మిషన్స్ ఇద్దాము, అవి ఎలా వర్క్ చేస్తున్నాయో చూద్దాము. తర్వాత గ్రూప్స్, పాలసీస్ చూద్దాం. తర్వాత రోల్స్ ఏమో సెపరేట్ గా చేద్దాం, ఎందుకంటే దానికి EC2 ఇన్స్టెన్సెస్ ప్రొవిజన్ చేసి CLI ఇన్స్టాల్ చేసి మీకు ప్రాక్టికల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను. నేను అనుకోవడం టైం సరిపోతుంది, మీకు ఎక్కువ అయిపోతుందేమో ఒక డౌట్ కూడా ఉంది నాకు. దట్స్ వై ఏంటంటే ఫస్ట్ 3 ఇప్పుడు చూద్దాము, ఆ తర్వాత టైంని బట్టి పర్వాలేదు మనకి బాగానే ఉంది అనుకుంటే ఈ రోల్స్ కూడా ఇవాళ చూసాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ పేజ్ ఒకసారి ఉంచండి చెప్తా. awsamazon.com సైన్ ఇన్ టు కన్సోల్. మనం ఆల్రెడీ మొన్న అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ అకౌంట్ తోటి ఇప్పుడు లాగిన్ అవుదాం. మనం సైన్ అన్ కొట్టగానే మనకి ఏమొచ్చింది, రూట్ యూజర్ తోటి లాగిన్ అవుతావా, IAM యూజర్ తోటి లాగిన్ అవుతావా అని అడుగుతుంది. రైట్? మనం ఇప్పటి వరకు IAM యూజర్స్ ఎక్కడ క్రియేట్ చేయలేదు కదా, మొన్న అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ఈమెయిల్ ఐడి సప్లై చేసాం. ఆ ఈమెయిల్ ఐడిని మనం ఇప్పుడు చూద్దాం. మన ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. దీనికి కారణం ఏం లేదు, మీకు అడగచ్చు అడగకపోవచ్చు. నేను నా మల్టిపుల్ క్లయింట్స్ ఉంటూ ఉంటారు కదా, నేను ప్రతి రోజుకు ఒక 10 సార్లు లాగిన్ అయ్యి లాగ్ ఆఫ్ చేస్తూ ఉంటాను. అందుకని వీళ్ళు ఏదో చిన్న మానిటరింగ్ లాగా పెట్టాడు అన్నమాట AWS వాళ్ళు. ఓకే, లాగిన్ అయిన వెంటనే మనము AWS మేనేజ్మెంట్ కన్సోల్ లోకి వస్తాము. ఇవన్నీ ఏంటంటే రీసెంట్ గా మనం యాక్సెస్ చేసిన సర్వీసెస్ అన్నమాట, రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్. మీకు ఇంతకు ముందర నేను ఇది చెప్పడానికి ముందర నేను ఇవన్నీ ఏదైనా ఒకసారి టచ్ చేసి ఉంచితే ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మనం ఆల్ సర్వీసెస్ లోకి వెళ్తే మనకి AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ కేటగిరీస్ అయి మనకు కనిపిస్తూ ఉంటాయి. కంప్యూటింగ్ సర్వీసెస్ చూడండి, EC2, లైట్సైల్, లాంబ్డా, బ్యాచ్, బీన్ స్టాక్, ఇలా రకరకాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ కంప్లైన్స్, ఇలా మొత్తం అంతా చూడండి. ఇక్కడ సర్వీసెస్ అన్ని కూడా కేటగిరీస్ అయి ఉన్నాయి. స్టోరేజ్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీసెస్, మీడియా సర్వీసెస్, ఇలా రకరకాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, అయితే మనకి కావాల్సిన సర్వీస్ ని మనం ఇక్కడ సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వెతుక్కోండి ఏదైనా పని. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంటి, IAM వచ్చి మనకి ఎక్కడ ఉంది, సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ అండ్ కంప్లైంట్స్ లో ఉంది. మనకి కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి IAM అని టైప్ చేసుకోండి. చెప్పింది కదా, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. దీన్ని న్యూ పేజ్ లో ఓపెన్ చేసుకోండి. ఇంతకు ముందర ఒక్కసారి మళ్ళీ దీన్ని వాక్ త్రూ చేస్తే ఇక్కడ ఉన్నదంతా కూడా ఇక్కడ సర్వీసెస్ ఉంటాయి, మనకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా. తర్వాత ఈ పైన చూడండి, దిస్ ఇస్ ద రీజియన్ ఇన్ విచ్ రీజియన్ యూ వాంట్ టు వర్క్. మనం ఏ సర్వీస్ ని మనం యాక్సెస్ చేయాలన్నా కూడా IAM అనేది గ్లోబల్ సర్వీస్, దానికి దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ రీజియన్ అన్నమాట. ఓకే, ఎందుకంటే మీరు IAM యూజ్ చేసుకుని వేరే రీజియన్ లో సర్వీసెస్ యాక్సెస్ చేయొచ్చు, ఏదైనా ఉండొచ్చు మీకు. దట్స్ వై ఏంటంటే IAM అనే దానికి రీజియన్ తో సంబంధం ఉండదు. అది కాకుండా మీరు EC2, లాంబ్డా, S3 లాంటి ఏదైనా ఒక సర్వీస్ తో వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రీజియన్ లో వర్క్ చేస్తున్నారు అన్నది మీరు తెలుసుకుని అది మీరు మైండ్ లో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. సాధారణంగా ఎలా ఉంటుందంటే మన క్లయింట్ ని బట్టి, ఇప్పుడు మనకి కొన్నిసార్లు US క్లయింట్స్ ఉంటారు, కొన్నిసార్లు సింగపూర్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ అప్లికేషన్స్ అవన్నీ కూడా ఎక్కడ హోస్ట్ చేస్తాము, వాళ్ళ సర్వర్స్ లో హోస్ట్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళ యూజర్స్ అంతా ఎక్కడ ఉంటారు, ఇప్పుడు సింగపూర్ క్లయింట్ ఎవరో వచ్చారండి మనకి, వాళ్ళ యూజర్స్ అంతా ఎక్కడ ఉంటారు, మనకి సింగపూర్ లో ఉంటారు. వాళ్ళకి ముంబై రీజియన్ లో చేయకూడదు, ఎందుకంటే లేటెన్సీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు, మనం ఏదో ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఒక EC2 ఇన్స్టెన్స్ సెట్ చేసి అందులో హోస్ట్ చేసాం అనుకోండి, అది తీసుకెళ్లి ముంబైలో నేను హోస్ట్ చేశానంటే సింగపూర్ వాళ్ళు యాక్సెస్ చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ టైమ్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది, చాలా ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళ రిక్వెస్ట్ మన ఇండియాకి వచ్చి ఇండియాలో ముంబై రీజియన్కి వెళ్ళి అక్కడి నుంచి రిక్వెస్ట్ అక్కడ సప్లై చేసి వచ్చిన రెస్పాన్స్ తీసుకెళ్లి మళ్ళీ యూజర్స్కి ఇవ్వాలి. అది అవ్వడానికి సెకండ్స్ కావచ్చు, కానీ అలా కూడా కాకుండా మీకు లేటెన్సీ అనేది చాలా తక్కువలో ఉండాలి అంటే ఎప్పుడైనా జియోగ్రఫికల్ గా దగ్గరలో ఉన్న రీజియన్స్ ఏమున్నాయో అదే పిక్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. మనకి ఇండియాలో జియోగ్రఫికల్ గా దగ్గరగా ఉండే రీజియన్ ఏంటి, ముంబై ఒకటే ఉంది మనకి, ముంబై అన్నమాట. ఓకే, ఆ రీజియన్ మనం సాధారణంగా పిక్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్లయింట్ బేసే. మళ్ళీ ఇంకోటి కూడా ఉందండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సర్వీసెస్ ఒక పర్టికులర్ రీజియన్ లోనే ఇస్తూ ఉంటాడు అనమాట AWS వాడు, అది నీడ్ బేస్ లో. కొన్ని సర్వీసెస్ మనకి
నార్త్ వర్జీనియాలో కనిపిస్తూ ఉంటాయి, కొన్ని అది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండవు, మన ముంబైలో అన్నమాట. అలాగే కొన్ని సింగపూర్ లో ఉంటాయి కొన్ని సర్వీసెస్ మనకి ఇక్కడ ముంబైలో కనబడవు. ఇట్లా ప్రతిదీ ఏంటంటే రిక్వైర్మెంట్ బేస్డ్ అన్నమాట. ఈ సర్వీస్ కి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, ఆ సర్వీసులన్నీ ఇక్కడ ఇస్తాడు. కొన్ని సర్వీసెస్ కి హైదరాబాద్ లో, మన ఇండియాలో డిమాండ్ లేదనుకోండి, అక్కడ వాటిని ఇవ్వడు. ఓకే, దట్స్ వై మనకు కావాలనుకుంటే వేరే చోట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ముంబై రీజియన్, ఆ తర్వాత ఇక్కడ సిసిఐటి, ఇదేంటంటే మీ ప్రొఫైల్, మీ అకౌంట్ ఏంటి, మై ఆర్గనైజేషన్, మై సర్వీస్ కోటాస్, బిల్లింగ్ డాష్ బోర్డ్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ బిల్లింగ్ డాష్ బోర్డ్ లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ బిల్లింగ్ ఎంత వస్తుంది, దీనికి అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. మనం ఎలా సెట్ చేసుకోవాలి అలారం అనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకే, ఎందుకంటే బిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న తేడా వచ్చినా వేలకు వేలు బిల్ వస్తూ ఉంటుంది, వేలు కూడా లక్షలే కంప్లీట్ గా. ఏమండి ఇక్కడ క్వశ్చన్, సో మీకు ఇప్పుడు ఒక క్లయింట్ కి ఒక మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు, సో ఈ రిసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ లోని మీకు ఈచ్ అకౌంట్ లో చూపించే డాష్ బోర్డ్ కన్సాలిడేటెడ్ చూపిస్తుందా లేకపోతే ఇండివిజువల్ గా చూపిస్తుందా? ఇండివిజువల్ గా చూపించదు, కన్సాలిడేటెడ్ గా చూపిస్తుంది. మీకు అందరికి పర్మిషన్స్ కూడా ఉండవు. ఈ డాష్ బోర్డ్ అంటే ఇప్పుడు బిల్లింగ్ ఉందనుకోండి, ఈ బిల్లింగ్ స్పెసిఫిక్ టు వన్ యూజర్ కాదు. ఇప్పుడు ఇక్కడ నాకు $6.68 వచ్చింది, రూపీస్ వచ్చింది ఇక్కడ బిల్లు. ఇప్పుడు నాకు 10 మంది యూజర్స్ వాడుతున్నప్పుడు ఒక్కొక్కరికి ₹6 జనరేట్ అవుతుందని ఒక్కొక్కరి దాంట్లో చూపించదు, మొత్తం అంతా కలిపి 6 × 10 ₹60 చూపిస్తుంది నాకు ఇక్కడ. రైట్, దట్స్ వై అందుకనే మనం మల్టిపుల్ అకౌంట్స్ కాదు, మల్టిపుల్ యూజర్స్ అనుకోండి. యూజర్స్ అకౌంట్స్ మీరు అనేది? నేను అనేది అకౌంట్స్. అకౌంట్స్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో నాకు ఒక క్లయింట్ కి 3 అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ప్రొడక్షన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ముగ్గురికి 3 ఉంటాయి, అది వేరు. అకౌంట్ ఈస్ కంప్లీట్లీ మనం ఎవరో అండి, మనము ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసామండి, అది మనకి అనుకుంటాం అది ఇందులో డెవలప్మెంట్ వర్క్ చేద్దాము అని చెప్పి. ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, అందులో నేను టెస్టింగ్ చేసుకుంటాను అని చెప్పి నేను అనుకుంటాను. ఇంకొక అకౌంట్ ఇది ప్రొడక్షన్ కి అని నేను చెప్పుకుంటాను, అంతే. AWS పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఒకటే. ఇది మనం సెపరేట్ చేసుకుంటున్నాం అంటే ఇందులో ఈ వర్క్ మాత్రమే చేయాలి అని చెప్పి. నా క్వశ్చన్ ఏంటంటే 3 మనం సెపరేట్ చేసుకుంటున్నాం కదా మన కన్వీనియన్స్ గురించి. సో మీకు బిల్లింగ్ డాష్ బోర్డ్ కన్సాలిడేటెడ్ చూపిస్తుందా లేకపోతే? మూడిటికి సెపరేటే. ఓకే, 3 డిఫరెంట్ అకౌంట్స్, అవి ఒకదాంతో ఒకటికి సంబంధం లేదు. ఓకే, నేను కన్సాలిడేటెడ్ కూడా సర్లేండి. దట్స్ ఫైన్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? శ్రీనివాస్, సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 3 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి నాకు, నా క్లయింట్ కి. ఆ 3 నేను ఒకే అకౌంట్ లో క్రియేట్ చేయలేనా? 3 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి కానీ ప్రాబ్లం చేయొచ్చు, అలా చేయొచ్చు. ఇప్పుడు కంటైనరైజేషన్ ఇట్లాంటి రకరకాలు ఉంటాయి, మీకు డెవాప్స్ లో ఇవన్నీ వస్తాయి, 3 చేయొచ్చు. ఇప్పుడు ఒకే సర్వర్ లో సాధారణంగా ఇప్పుడు నీకు మినిమం నాలెడ్జ్ ఉంటే ఒకే సర్వర్ లో ఒక డేటాబేస్ ని, ఒక అప్లికేషన్ ని హోస్ట్ చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చు. చేస్తారా అలాగా? చెయ్యరు. ఎందుకు చేయరు? సింపుల్, అంటే నేను క్వశ్చన్ చేస్తున్నాను అనుకోకు, మినిమం మీకు తెలిసి. ఎందుకంటే సెక్యూరిటీ ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఓకే, ఎప్పుడు కూడా ఒకటే. ఇప్పుడు నాకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో నేను కొంత ఈజీనెస్ తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు వర్క్ చేసుకుంటూ ఉంటాను నేను. ఓకే, అలానే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో సేమ్ ఇదే సెటప్ తోటి నేను వర్క్ చేయను కదా. అర్థమవుతుందా? అర్థమైంది. చెయ్యాలి, ఒక దాంట్లోనే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే సాధారణంగా ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం అన్ని సెపరేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అన్ని మనం పెట్టుకునేవే, ఈ రిస్ట్రిక్షన్స్ అయినా కూడా ఏదైనా కూడా మనం పెట్టుకునేవే. మనం ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన ఇష్యూస్ తోటి ఓకే ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అని మనం చేసుకునేది అంతా కూడా. సెక్యూరిటీ సెటప్ డిఫరెంట్ ఉంటుంది ఒక అకౌంట్ కి ఉండేది, ఇంకొక అకౌంట్ లో అలా ఉంటుంది. నేను సాధారణంగా డేటాబేస్ తో వర్క్ చేసుకునేటప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఒక రకంగా ఉంటుంది, డేటాబేస్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మా నెట్వర్క్ ఇంజనీర్స్ నేను అడుగుతాను, డేటాబేస్ ని పబ్లిక్ పెట్టండి బాబు, ప్రైవేట్ కాదు, ప్రతిసారి నేను దానికి మళ్ళీ అథెంటికేట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉండడం నా వల్ల కాదు, నేను అందుకని డేటాబేస్ ని పబ్లిక్ పెట్టేయమంటాను నేను. కానీ అదే రిక్వెస్ట్ నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో చేయగలనా? చేయలేను.
అర్థమైందా? అర్థమైంది. అంతా కూడా మన రిక్వైర్మెంట్ బేస్ అన్నమాట. సరే, ఇప్పుడు ఇది బిల్లింగ్ డాష్బోర్డ్. ఇందులో మనం అలర్ట్స్ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ లిమిట్ దాటిపోయిన వెంటనే నాకు ఒక మెయిల్ అలర్ట్ కావాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఐఎం నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక యూజర్ ఏదో క్రియేట్ చేసినట్టున్నాను, దాన్ని పని చేద్దాం, డిలీట్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే నాకు ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రిలేటెడ్గా ఇప్పుడు నేను రూట్ యూజర్, రైట్. ఇది నా అకౌంట్ ఐడి. చాలా సార్లు ఈ అకౌంట్ ఐడి మనకు అవసరం అవుతూ ఉంటుంది. అకౌంట్ ఐడి ఎక్కడ ఉంటుందని మీరు చూసుకుంటే టాప్ రైట్ కార్నర్ లో సిసిఐటి అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. ఇది నా అకౌంట్ కి నేను ఇచ్చుకున్న నేమ్. మీరు చూస్తే కనుక ప్రీవియస్ నా అకౌంట్ సెట్టింగ్స్, నేను అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నా అకౌంట్ నేమ్ నేను సప్లై చేశాను నేను. ఓకే, ఆ అకౌంట్ ఒక ఐడి అనేది ఉంటుంది. ఈ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్. మనం యూజర్స్ లాగిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ అడిగేది అకౌంట్ ఐడి. దట్స్ వై ఈ అకౌంట్ ఐడి కావాలన్నమాట. దీనికి అలియాస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద అకౌంట్ ఐడి, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ నేను యూజర్స్ ని క్రియేట్ చేయాలి. ఈ యూజర్ కి ఒక పర్మిషన్ ఇద్దాం. అంటే నేను ఒక యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ కి S3 పర్మిషన్స్ ఇద్దాము. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఐఏఎం లోకి వెళ్ళి యూజర్స్ లోకి వెళ్ళి యాడ్ యూజర్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఈ యూజర్ కి ఒక నేమ్ మనం ఏమిద్దాము, CCIT1 అని ఇద్దాం. తర్వాత ఇక్కడ కావాల్సిన నెంబర్ ఆఫ్ యూజర్స్ ని మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళందరికీ కూడా సేమ్ పర్మిషన్స్ ఉంటాయి ఒకసారి మీరు సెట్ చేసినప్పుడు, అదొకటి తెలుసుకోవాలి. ఒకేసారి యాడ్ అనదర్ యూజర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే సెలెక్ట్ AWS యాక్సెస్ టైప్. మీరు ఈ యూజరు మీరు ఇస్తున్న ఈ AWS యూజర్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ ని ఎలా యాక్సెస్ చేయాలి అన్నది. దీన్ని ప్రోగ్రామాటికల్ గా యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేసి వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేసినప్పుడు ఓన్లీ AWS మేనేజ్మెంట్ కన్సోల్ కి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అలా కాకుండా మనం ప్రోగ్రామాటికల్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, వాళ్ళ అప్లికేషన్స్ అంటే .NET లోను, జావాలో, పైథాన్ లో ఇలా AWS సపోర్ట్ చేస్తున్న ప్రతి లాంగ్వేజ్ లోను వీళ్ళు యాక్సెస్ కి సీక్రెట్ కి సప్లై చేసి AWS సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇది సాధారణంగా ఎవరికి ఇస్తారంటే డెవలపర్స్ కి ఇస్తారు. డెవలపర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ యాక్సెస్ కి సీక్రెట్ కి సప్లై చేయాలన్నమాట. దానికోసం వీటిని ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఇస్తారు. అలా కాదు, నాకు ఓన్లీ మా మేనేజ్మెంట్ కన్సోల్ రిలేటెడ్ సరిపోతుంది అనుకుంటే కనుక ఈ రెండోది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కావాలనుకుంటే రెండు కూడా చేయొచ్చు. ఓకే, తర్వాత వీళ్ళకి పాస్వర్డ్ అనేది ఆటో జనరేటెడ్ కావాలా, కస్టమ్ కావాలా, మన ఇష్టం. పోనీ ఆటో జనరేట్ పెడదాం. అలాగే రిక్వైర్ పాస్వర్డ్ రీసెట్. మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు user must create a new password at next sign in. User automatically gets an IAM user change password policy to allow them to change their own password. మనకి ఇక్కడ ఏంటంటే పాలసీ అనేది డిఫాల్ట్ గా అసైన్ అయిపోతుంది మీరు కనుక దీన్ని సెట్ చేసుకుంటే. ఓకే, నేను కావాలి, ఓకే నాది యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు నాకు పాస్వర్డ్ సెట్ చేయడానికి పర్మిషన్ కావాలి, రైట్. తర్వాత నీడ్ పర్మిషన్స్. ఈ యూజర్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలి నేను. అంటే ఏ సర్వీసెస్ యాక్సెస్ చేయాలి అన్న పర్మిషన్స్ నేను ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇక్కడ 3 రకాల కేటగిరీస్ మీకు కనిపిస్తుంటాయి. యాడ్ టు యూజర్ గ్రూప్, కాపీ ఫర్ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్, ఆర్ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ. మనం ఒక గ్రూప్ ఉంటే కనుక ఆ గ్రూప్ కి యూజర్ ని అటాచ్ చేసేయచ్చు. మనం ఇంకా గ్రూప్ క్రియేట్ చేయలేదు కదా, దట్స్ వై తర్వాత మాట్లాడదాం దీని గురించి. తర్వాత కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్స్. ఇప్పుడు మనకి ఒక 5 యూజర్స్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను, 6ని క్రియేట్ చేస్తున్నాను. ఈ 6కి కూడా సేమ్ పర్మిషన్స్ కావాలన్నప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎగ్జిస్టింగ్ 5 మెంబర్స్ లో ఎవరో ఒకళ్ళని డైరెక్ట్ గా నేను ఇక్కడ కాల్ చేశానంటే వాళ్ళ పర్మిషన్స్ అన్ని కూడా ఈ 6th యూజర్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, మన దగ్గర ఇంకా ఎవరు యూజర్స్ లేరు కదా, దట్స్ వై నేను ఏం చేస్తానంటే అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ ఇక్కడికి వస్తాను. వీడికి కావాలంటే నేను అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇచ్చేయచ్చు. ఈ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇచ్చానంటే ఇంకేం లేదు, వీడు అన్ని సర్వీసెస్ యాక్సెస్ చేయొచ్చు. ఇలా చేయడం అనేది ఎప్పుడు రికమెండబుల్ కాదు. ఇది కూడా ఎప్పుడంటే అడ్మినిస్ట్రేటర్ లెవెల్ యూజర్స్ కి. ఇప్పుడు ఒక రూట్ యూజర్ ఉన్నాడు, అదే రూట్ క్రిడెన్షియల్స్ అందరికీ షేర్ చేయకుండా ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి పర్మిషన్స్ కావాలనుకుంటే ఐఏఎం యూజర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ కాదు, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే S3 రిలేటెడ్ కంప్లీట్ పర్మిషన్స్ కావాలి నాకు.
అలాగే EC2 రిలేటెడ్ గా కంప్లీట్ పర్మిషన్స్ కావాలి, లాంబ్డా రిలేటెడ్ గా కంప్లీట్ పర్మిషన్స్ కావాలి. దానికోసం నేను ఏం చేయాలి, సెర్చ్ చేద్దాం. వెతుకుంటే ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటే వెళ్తే కనిపిస్తాలే కానీ S3 చూడండి, S3 ఫుల్ యాక్సిస్, తర్వాత EC2 ఇక్కడ చూస్తే EC2 ఫుల్ యాక్సిస్, ఇంకా రకరకాల పర్మిషన్స్ అన్నమాట. ప్రతి సర్వీస్ రిలేటెడ్ గా రీడ్ ఓన్లీ యాక్సెస్ కావాలా, తర్వాత రిజిస్ట్రీ రీడ్ ఓన్లీ, ఇలా రకరకాలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ S3 EC2 రిలేటెడ్ గా పర్మిషన్స్ అన్నమాట. ప్రతి దాంట్లోనూ డీప్ డైవ్ అనేది ఉంటుంది. లాంబ్డా, AWS లాంబ్డా. ఇప్పుడు నేను ఎన్ని పర్మిషన్స్ ఇచ్చాను, మొత్తం 3 ఇచ్చాను నేను. ఓకే, ట్యాగ్, ఈ ట్యాగ్స్ కి రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సరే ఇద్దాం. ఫస్ట్ యూజర్, ఓకే, జస్ట్ ఇమీడియట్ గా అయితే ఐడెంటిఫికేషన్ కోసం అంతే. ఇది ఇక్కడ చూడండి, ఒక్కసారి మనం రివ్యూ చేసుకోవడం అనమాట. ఇది మనం ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం, వాళ్ళ నేమ్ వచ్చి CCIT. వీళ్ళకి మీరు ఏ విధమైన పర్మిషన్స్ ఇచ్చారు, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ ఇచ్చారు, లేకపోతే ఇందులో ఏదో ఒకటే ఇచ్చారు అనుకోండి, అదే వస్తుంది ఇక్కడ. అలాగే కన్సోల్ పాస్వర్డ్ టైప్ ఆటో జనరేట్ ఇచ్చాం, నేనేమి సప్లై చేయలేదు అక్కడ. అలాగే రిక్వైర్ పాస్వర్డ్ రీసెట్, ఎస్ పెట్టాను నేను. పర్మిషన్ బౌండరీ పెట్టలేదు నేను. ఓకే, పర్మిషన్ బౌండరీ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, అది కూడా మనం మాట్లాడుకుంటాము. అంటే ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ రిస్ట్రిక్షన్ పెట్టడం అనమాట ఇది. ఓకే, ఈ విధంగా నేను ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చాను. ఇక్కడ చూసుకోండి నేను ఏ విధమైన పర్మిషన్స్ ఇచ్చాను అన్నది వస్తుంది. ఇక్కడ చూసారా, నేను ఈ ఫస్ట్ 3 ఇచ్చాను, ఈ 4వది ఎక్కడ వచ్చింది, నేను పాస్వర్డ్ రీసెట్ కావాలి అని అక్కడ పెట్టాను కనుక ఇది ఆటోమేటిక్ గా అటాచ్ చేస్తాను అని చెప్పాడు కదా అక్కడ మనకి పాస్వర్డ్ యూజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు. దట్స్ వై ఇది ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఓకే, ఇక్కడ మేనేజ్డ్ పాలసీ అని కనిపిస్తుంది చూసారా, ఈ మీనింగ్ ఏంటంటే ఇది EWS మేనేజ్డ్ పాలసీ అనమాట, మనం క్రియేట్ చేసింది కాదు. పాలసీస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కస్టమర్ మేనేజ్డ్ పాలసీ, AWS మేనేజ్డ్ పాలసీ, ఇన్లైన్ పాలసీ. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు మనం ఇచ్చింది ఏంటంటే ఓన్లీ మేనేజ్డ్ AWS మేనేజ్డ్ పాలసీస్ మాత్రమే ఇచ్చాం. సో ఇప్పుడు నేను యూజర్ ని క్రియేట్ చేసేస్తున్నాను. రైట్, ఇక్కడ చూడండి, సీక్రెట్ యాక్సెస్ కి అనేది మీకు కనిపిస్తుందా, లేదు. యాక్సెస్ కి మాత్రం కనిపిస్తుంది, అంటే మన యూజర్ ఐడి మనం ఎవరికైనా చూపించవచ్చు, కానీ పాస్వర్డ్ అయితే చూడడం కదా, అన్ని కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో కనిపిస్తుంటాయి మనకి. అలాగే పాస్వర్డ్ కూడా సీక్రెట్ కనుక ఇది మనకు కనబడదు. మనము వీటిని ఫీచర్ రిఫరెన్స్ కోసం కావాలనుకుంటే కనుక ఈ డౌన్లోడ్ CSV ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఈమెయిల్ చేసుకోవచ్చు ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓకే రైట్, నా యూజర్ క్రియేట్ అయిపోయాడు, నా యూజర్ కి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, అంటే నేను సెర్చ్ చేసిన ప్రకారం. ఒక్కసారి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది యూజర్ ఐడి, ఇక్కడ ఇది పాస్వర్డ్. ఇది ఎలా ఉందో చూసారా, ఇది మనం గుర్తుపెట్టుకోగలిగిన విధంగా ఉందా, లేదు, ఎందుకంటే ఇది సిస్టమ్ జనరేటెడ్ అనమాట. దట్స్ వై పాస్వర్డ్ రీసెట్ చెప్తే మనం అక్కడ ఎనేబుల్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం నేను లాగిన్ అవుతున్నప్పుడు నాకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి పర్మిషన్ కావాలి అని చెప్పి. తర్వాత దిస్ ఇస్ ద యాక్సెస్ కీ అండ్ దిస్ ఇస్ ద సీక్రెట్ కీ. గైస్ చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్సెస్ కీ, సీక్రెట్ కీ కనుక మీరు ఎవరికైనా షేర్ చేశారు అంటే మీకు పర్మిషన్ ఉన్న ప్రతి సర్వీస్ ని యాక్సెస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ వెళ్ళిపోతుంది ప్రోగ్రామాటికల్ గా. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంత సెక్యూర్ ఉంచుకోవాలో మనం యాక్సెస్ కి, సీక్రెట్ కి కూడా మనం అంతే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకేనా, ప్రోగ్రామాటికల్ గా వాళ్ళు మన హ్యాకర్స్ అనే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే అనుకోండి, వాళ్ళు ఏమైనా చేసేయగలరు, ఆ తర్వాత మనమే బాధపడాలి దానికి అనమాట. దట్స్ వై మనం యాక్సెస్ కి, సీక్రెట్ కి అనే వాటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇది మీ సైన్ ఇన్ URL ఇదనమాట. ఈ URL యూజ్ చేసుకుని కన్సోల్ లాగిన్ లింక్, ఇప్పుడు నేను AWS మేనేజ్మెంట్ కన్సోల్ లోకి వెళ్ళాలి అంటే ఈ URL యూజ్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, URL లో ఏముంది, మన అకౌంట్ ఐడి ఉంది చూసారా, అకౌంట్ id.signin.aws.amazon.com by console. జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చి ఇన్కాగ్నిటో విండో తీసుకుందాం. ఇన్కాగ్నిటో విండోలో దాన్ని నేను సప్లై చేశాను. రైట్, నా అకౌంట్ ఐడి ఇక్కడ వచ్చింది చూసారా. ఈ అకౌంట్ ఐడి సప్లై చేసేది ఎప్పుడంటే IAM యూజర్ అయినప్పుడు మాత్రమే. ఆ తర్వాత నేను ఏం చేయాలి, యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేయాలి. ఓకే, సైన్ ఇన్. చూసారా, పాస్వర్డ్ రీసెట్ అడుగుతుందా. రైట్, నేను పాస్వర్డ్ ఇక్కడ సప్లై చేస్తాను. రీసెట్ చేసుకున్నాను నా పాస్వర్డ్ ని.
అంటే ఏంటంటే మీకు అడ్మినిస్ట్రేటర్ కూడా మీ పాస్వర్డ్ తెలియకుండా ఉండాలి అనుకుంటా. అంటే ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసి ఇచ్చాడండి అంటే మీ అడ్మినిస్ట్రేటర్ చేతిలో మీ జుట్టు ఉన్నట్టే కదా. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా రాంగ్ చేయాలనుకున్నా మీ పేరు మీద చేయాలనుకుంటే చేసేయచ్చు. సో అది కూడా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే కనుక ఇలా ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు సెటప్ చేసుకోమని చెప్పి మనం డిఫాల్ట్ గా పెట్టేస్తాం అన్నట్టు. మీరు కావాలనుకుంటే మీరు కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రైట్, మనం మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ఆల్ సర్వీసెస్ లోకి వెళ్ళి నాకున్న పర్మిషన్స్ ఏంటి, యూజర్ కున్న పర్మిషన్స్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేయండి, మీకు అన్ని కనిపిస్తాయి. EC2 S3 Lambda. ఎస్, చేంజ్ పాస్వర్డ్ కూడా మనకు పర్మిషన్ ఉంది, దాన్ని పెద్ద ఇప్పుడు పట్టించుకోవద్దు. కానీ ఫస్ట్ ఈ 3 చూద్దాం. ఓకే, EC2 S3 Lambda 3 ఉన్నాయి. EC2 ఓపెన్ చేద్దాం, తర్వాత S3, ఓకే, తర్వాత Lambda, ఈ 3 ఓపెన్ చేయండి. ఇది EC2 డాష్ బోర్డ్. ఇది మనకి ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, వాటిలో రన్నింగ్ ఎన్ని ఉన్నాయి, ఎలాస్టిక్ ఐపీస్ ఉన్నాయా, కీ పేర్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఇక్కడ ఉంటుంది. మనం అది EC2 గురించి మాట్లాడుకున్నప్పుడు కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, తర్వాత S3, తర్వాత లాంబ్డా. రైట్, ఇప్పుడు EC2 లో నేను ఒక ఇన్స్టెన్స్ కావాలనుకోండి, ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్సెస్, ఇక్కడ ఇమేజెస్ అంటారు వీటిని. ఓకే, ఇది ఓహియో రీజియన్ లో ఉంది అందుకని చెప్పి ఇట్లా కనిపిస్తుంది. ఇలాగ ముంబై రీజియన్ లో అయితే ఇమేజెస్ అన్ని డిఫరెంట్ గా కనిపిస్తాయి. రైట్, ఇప్పుడు నేను ఒక విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు చెయ్యను, ఇక్కడతో ఆగిపోతున్నాను. ఇన్ కేస్ మీరు కనుక మీకు పర్మిషన్ లేకపోతే ఇది దాటి వెళ్ళలేదు, ఈ స్టెప్ తర్వాత మీకు పర్మిషన్స్ లేవని చెప్పేస్తుంది అనమాట. ఓకేనా, సో అది ఓకే, వదిలేండి. ఇప్పుడు S3 చూడండి, క్రియేట్ బకెట్. క్రియేట్ చేయడానికి ప్యానెల్లో నాకు ఇక్కడ పర్మిషన్ ఉంది కనుక ఇక్కడ వరకు రాగలిగాను నేను. అదే లాంబ్డా, క్రియేట్ ఫంక్షన్. ఫంక్షన్ క్రియేట్ చేయకపోయినా ఇక్కడికి నాకైతే ఆప్షన్ ఉంది క్రియేట్ చేసుకోవడానికి, క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూజర్ కి ఈ 3 సర్వీసెస్ రిలేటెడ్ గా కావాలనుకుంటే పని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైన్ అవుట్ అయిపోయి ఈ యూజర్ కి నేను లాంబ్డా పర్మిషన్ తీసేస్తాను. జస్ట్ చూసారా, ఈ పర్మిషన్స్ ఇచ్చాను నేను, వీటిని జస్ట్ డిటాచ్ చేసేయడమే. నాకు వద్దు ఈ యూజర్ కనుకుంటే కనుక డిటాచ్ చేసేయడమే. ఓకే, EC2 కూడా డిటాచ్ చేస్తాను. ఇప్పుడు నా యూజర్కి ఏ పర్మిషన్ ఉంది, ఓన్లీ S3 రిలేటెడ్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను లాగిన్ అవుతా. ఓన్లీ S3 మాత్రమే పర్మిషన్ ఉంది నాకు. రైట్, మళ్ళీ 3 ఓపెన్ చేద్దాం. చూసారా, ఈ 3 రీసెంట్లీ యాక్సెస్ కనుక ఇక్కడ కనిపించాయి. రైట్, ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తాను. చూసారా, ఏపీఐ ఎర్రర్, ఇన్స్టెన్స్ దగ్గర మీకు ఎర్రర్ కనిపిస్తుంది, అంటే మీకు అది క్రియేట్ చేయడానికి పర్మిషన్ లేదు, అందుకని అట్లా చూపిస్తుంది. an error occurred describing your selected AMI. You are not authorized to perform this operation. ఎందుకంటే నీకు ఆ ఆపరేషన్ చేయడానికి పర్మిషన్ లేదు. ఇందాక నాకు వచ్చిందా, రాలేదు కదా, సెలెక్ట్ కొట్టగానే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయినా నేను, నెక్స్ట్ స్టెప్ లోకి. ఎందుకంటే ఇప్పుడు నేను పర్మిషన్ డినే చేశాను కనుక ఈ యూజర్ కి. అలాగే లాంబ్డా,
యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫామ్. నీకు ఇది ఆథరైజ్ చేయడానికి ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి నీకు ఆథరైజేషన్ లేదు. బట్ S3కి నాకు పర్మిషన్ ఉంది. నేను కావాలనుకుంటే S3లో బకెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బకెట్స్ అంటే స్టోరేజ్ లొకేషన్స్ అంతే, రైట్? సమ్ బకెట్ నేమ్. ఓకే, ఏ రీజియన్? ముంబై రీజియన్. క్రియేట్ బకెట్. బకెట్ క్రియేట్ అయిపోయిందా? అంటే నాకు బకెట్ క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఉంది. కావాలంటే డిలీట్ చేస్తాను. ఇదంతా కూడా కన్ఫర్మేషన్ కోసం అన్నమాట. ఇదంతా కూడా రైట్. అంటే నా యూజర్కి నేను ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్కి నేను S3 మాత్రమే ఉంచాను. చూసారా, సింపుల్గా నేను కావాల్సిన పర్మిషన్స్ని అటాచ్ చేయగలిగాను, డిటాచ్ చేసేయగలిగాను. దట్ ఈస్ వాట్ పర్మిషన్స్ అంటే ఇవన్నమాట. ఒక సర్వీస్ యాక్సెస్ చేయడానికి మీకు ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి అన్నది చెప్పడమే ఒక పాలసీ. ఓకే, ఇప్పుడు మనము గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. గ్రూప్స్ క్రియేట్ చేసి ఈ రెండు కూడా డిలీట్ చేసేద్దాం, డిటాచ్ చేసేద్దాం ఈ యూజర్కి. సైన్ అవుట్. ఓకే, ఇప్పుడు ఒక యూజర్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ గ్రూప్. ఈ గ్రూప్ నేమ్ ఏమిద్దామంటే S3 EC2 lambda permissions. ఓకే, ఈ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఇవి కండిషన్స్, ఆల్ఫా న్యూమరిక్ ఇలాంటివి మాత్రమే యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మన ఈ గ్రూప్కి కనుక నేను యూజర్స్ని అటాచ్ చేయాలనుకుంటే కనుక అవైలబుల్ యూజర్స్ అంతా కూడా నాకు ఇక్కడ కనిపిస్తారు. నేను ప్రస్తుతానికి అటాచ్ చేయను. సింపుల్గా ఏం చేస్తానంటే S3 పర్మిషన్ ఇస్తా. లాంబ్డా ఫుల్ యాక్సెస్. ఇలా నేను 3 పర్మిషన్స్ పెట్టించాను ఈ గ్రూప్ కనమాట. క్రియేట్ గ్రూప్, రైట్? S3 EC2 లాంబ్డా పర్మిషన్స్ అనేది నేను పెట్టుకున్న గ్రూప్ నేమ్. ఈ పర్మిషన్స్ అనేవి డిఫైన్ చేసి ఉంచాను. క్రియేట్ ఇప్పుడు అయింది. దీనికి ఎంతమంది యూజర్స్ని అటాచ్ చేశాను ఈ గ్రూప్కి అంటే ఇప్పటి వరకు 0 యూజర్స్ని మాత్రమే నేను క్రియేట్ చేసి ఉంచాను. ఓకే, తర్వాత మనము ప్రస్తుతానికి ఒక యూజర్ని మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాం కదా. కావాలనుకుంటే ఇంకొక యూజర్ని క్రియేట్ చేయొచ్చు. ఒక యూజర్ని ఇంకొకరిని పెడదాంలేండి, CCIT2 అని చెప్పి. CCIT2. ఓకే, దీనికి నేను కన్సోల్ మాత్రమే ఇస్తాను, జస్ట్ మన కోసమే కదా, అందుకని అనమాట. ఈ పర్మిషన్ పాస్వర్డ్ రీసెట్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కనుక ఇది నేను మళ్ళీ చేయట్లేదు. పాస్వర్డ్ ఏదో ఇచ్చాను నేను, ఏమి చేయట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంతే. యూజర్ హ్యాస్ నో పర్మిషన్స్. క్రియేట్ యూజర్, రైట్? ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసేసి CCIT1 CCIT2 అని చెప్పి మనము 2 యూజర్స్ని క్రియేట్ చేసాము. ఈ యూజర్స్ని తీసుకెళ్ళి గ్రూప్లో అటాచ్ చేసేద్దాం. యాడ్ యూజర్స్. మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారు? 2 యూజర్స్ ఉన్నారు. యాడ్ యూజర్స్, అంతే అయిపోయింది. ఈ యూజర్స్ ఇద్దరికి కూడా మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రూప్లో ఏ సర్వీసెస్ అయితే యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ అనేవి పెట్టామో అవన్నీ కూడా యాక్సెస్ చేయగలరు వాళ్ళు. మనం ఏం పర్మిషన్స్ ఇచ్చాము అన్నది ఇక్కడ ఉంటాయి. EC2 ఇచ్చాము, S3 ఇచ్చాము, లాంబ్డా ఫుల్ యాక్సెస్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి ఈ కన్సోల్లోకి వెళ్ళి వాళ్ళ లాగిన్ అవుదాము. యూజర్ కి డైరెక్ట్ పర్మిషన్స్ ఇవ్వాలి. నేను ఆ యూజర్ కి గ్రూప్ లో ఇచ్చాను పర్మిషన్స్.
వచ్చిందా పర్మిషన్ నాకు ఇక్కడ? నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలిగాను కదా. క్రియేట్ ఫంక్షన్ అనేది లాంబ్డా ఫంక్షన్, లాంబ్డా గురించి మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ పర్మిషన్స్ వరకు వచ్చింది కదా వీళ్ళకి, అంటే ఈ సర్వీస్ ని వీళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇందాక ఇక్కడ గొడవ పెట్టింది చూసారా, ఏపీఐ ఎర్రర్ అని చెప్పి. ఓకే, ఇది నేను ఇంతకు ముందర ఎప్పుడో ఒకటి నాకు ఆ రిక్వైర్మెంట్స్ కోసం నేను ఓపెన్ చేసి ఉంచుకున్నాను అండి, అంతకు మించి ఇంకేం. ఓకే, ఇది కూడా వీళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారు. తర్వాత S3 క్రియేట్ బకెట్. రైట్, 3 పర్మిషన్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం సెకండ్ యూజర్ నుంచి కూడా చూద్దాం. ఈ AWS లో వర్క్ చేస్తున్నప్పుడు పెద్ద తలనొప్పి చిరాకు పడేది ఏంటంటే ఈ టైం, ప్రతిదీ లోడ్ అవుతూ ఉండాలి, అప్పుడు కానీ మనకి మ్యాటర్ ఏంటో క్లియర్గా అర్థం కాదు. కొంచెం పేషెన్స్ ఉండాలి, తప్పదు. మనము సెకండ్ యూజర్ ని చూద్దాం. సెకండ్ యూజర్ ని మనం ఏమని ఇచ్చాం, పేరు CCIT2 అని ఇచ్చాం. మై గాడ్, ఓకే. మనం లాంబ్డా ఒకటి చూద్దాం, డైరెక్ట్ తెలిసిపోతుంది కదా సేమ్ పర్మిషన్స్ ఉన్నాయన్నది. ఇవన్నీ లోడ్ అయ్యేసరికి బోల్ టైం పడుతుంది. క్రియేట్ ఫంక్షన్, ఎస్, వీళ్ళిద్దరికి కూడా పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. 3 సర్వీస్, ఒకటి చూసాం కన్ఫర్మ్ అయింది కనుక మిగిలిన 2 ఉన్నట్టే. మీరు కావాలంటే మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. పర్టికులర్ గా ఫ్రెషర్స్ గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇక్కడికి వచ్చి యూజర్ పర్మిషన్స్ లో లాంబ్డా తీసేస్తాను నేను. సెలెక్ట్ చేసుకుని లాంబ్డా రిమూవ్, ఈ గ్రూప్ లోంచి నేను లాంబ్డా అనేదాన్ని తీసేసాను. ఓకే, మనము ఎప్పుడైనా సరే ఒక పర్మిషన్ ని యాక్సెస్ కానీ అలో కానీ డిలే కానీ చేసినప్పుడు ఆ యూజర్కి అది రిఫ్లెక్ట్ కావాలంటే వాళ్ళ దాంట్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ అది రాదు. కానీ అలా కూడా కనిపించకూడదు అంటే ఫస్ట్ ఆ యూజర్ లాగ్ ఆఫ్ అయి లాగిన్ అయితే తెలిసిపోతుంది వాళ్ళకి అన్నమాట. రైట్, మనం ఏం పర్మిషన్ రిమూవ్ చేస్తాం, ఇక్కడ లాంబ్డా రిమూవ్ చేస్తాం. ఇందాక చూసుకుంటే మొత్తం అన్ని వచ్చాయి. ఇప్పుడు లాంబ్డాలోకి వెళ్తే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్. రైట్, ఇదే సేమ్ వచ్చి సెకండ్ యూజర్ కూడా అప్లై అవుతుంది. అంటే ఆ గ్రూప్ లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ గ్రూప్ లో డిఫైన్ చేసిన పర్మిషన్స్ వరకే వాళ్ళు వర్క్ చేసుకోగలరు అనమాట. ఇది అడ్మినిస్ట్రేటర్ వర్క్ ఈజీ చేయడం కోసం, ఈజీ మానిటరింగ్, మాక్సిమం అబ్జర్వేషన్ ఉండడం కోసం, మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో చూసుకోవడం కోసం. సెకండ్ యూజర్కి ఒకసారి S3 లాంబ్డా కూడా చూద్దాము. ఇక్కడ ఉన్న దాని ప్రకారం S3 యాక్సెస్ చేయగలగాలి, లాంబ్డా చేయదు. రైట్, లాంబ్డా రావట్లేదు. రైట్, క్రియేట్ బకెట్, CCIP సెకండ్ బకెట్. రైట్, క్రియేట్ అయ్యింది, సంతోషం. సో ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తాను.
డిలీట్ అయింది కదా, అంటే నాకు S3 రిలేటెడ్ గా కంప్లీట్ పర్మిషన్స్ నేను ఇచ్చుకున్నాను కనుక నాకు ఇంతవరకు చాలా పాసిబుల్ అయింది. రైట్, ఈ విధంగా మనం AWS లో యూజర్స్ తోటి, పాలసీస్ తోటి, గ్రూప్స్ తోటి వర్క్ చేస్తాము. రోల్స్ అనే దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ లోపల మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాని వరకు. రమేష్, ఏదైనా కస్టమ్ మేనేజ్డ్ పాలసీ ఏదైనా తీసుకుంటారా అండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తర్వాత చేస్తారా? అది నెక్స్ట్ చూపిస్తాను మీకు. కస్టమ్ మేనేజ్డ్ పాలసీలో నేను ఏం చేస్తానంటే ఒక పర్టికులర్ సర్వీస్ లోనే ఒక లెవెల్ వరకు సర్వీస్ పర్మిషన్ ఇచ్చి ఒక లెవెల్ వరకు డినే చేస్తాను. ఓకే, అది కొంచెం టైం పడుతుంది, అది నెక్స్ట్ క్లాస్ లో నేను తీసుకుంటాను. ఇప్పటి వరకు ఏంటంటే ఈ లెవెల్ వరకు చూడండి. షూర్. ఇంకొకటి ట్యాగ్స్ ఉన్నాయి కదా, అలా యూస్ చేస్తారండి? చేస్తామండి. ట్యాగ్స్ కి కొన్ని స్పెసిఫిక్ యూజ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను S3 ఇప్పుడు ఇక్కడ కాదు, చాలా చోట్ల ట్యాగ్స్ ని యూజ్ చేసుకున్నది మెటా డేటా లాంటిది ట్యాగ్స్ లో అన్నమాట. నాకు నేను S3 లోకి ఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు నేను ట్యాగ్స్ పెట్టుకుంటూ ఉంటాను. ఓకే, అంటే అది ఏ రోజున అప్లోడ్ చేసాం మేము, యూజర్ ఎవరు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ట్యాగింగ్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, అది నేను ఏం చేసానంటే నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఒకసారి నాకు క్లయింట్ దగ్గర నుంచి. వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా S3 లోకి నేను ఒక ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు దాని ద్వారా ఒక లాంబ్డా ఫంక్షన్ ట్రిగ్గర్ చేయాలి అని చెప్పి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది నాకు. ఆ లాంబ్డా ఫంక్షన్ లో ఏం చేస్తామంటే S3 లో వాళ్ళు యూజర్ డేటా పెట్టుకుని ఆ యూజర్ డేటా ద్వారా ఒక PDF క్రియేట్ చేసి ఇంకొక చోట స్టోర్ చేయాలి దాన్ని తీసుకెళ్ళి. ఓకే, అయితే కొన్నిసార్లు మనకి లాంబ్డా ఫంక్షన్ విత్ డిఫరెంట్ రీజన్స్, అది ఏ రీజన్ ఉన్నది పక్కన పెట్టేసేయండి, ఆ రీజన్ వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాకు. ఓకే, అప్పుడు క్లయింట్ ఏమన్నాడంటే ఇన్ కేస్ ఫెయిల్ అయితే నాకు అది నేను ఎక్కడికో లాగ్స్ లోకి వెళ్ళి చూసుకోకుండా నాకు ఆ ఫైల్ మీదనే ట్యాగ్స్ లో కనబడాలి విత్ దిస్ రీజన్ అని చెప్పేసి నాకు కనబడాలి అని చెప్పి అడిగాడు అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ ట్యాగ్స్ లో ఎర్రర్ రీజన్ అని చెప్పి ఒక కీ వాల్యూ పేరు పెట్టుకుని ఆ ఎర్రర్ ఏంటి, ఆ ఎర్రర్ రీజన్ ఏంటి అన్నది ఆ ట్యాగ్స్ లో పెట్టాను నేను. ఓకే ఓకే, అలా అది వన్ ఆఫ్ ద యూజ్ కేస్. ఇంకా చాలా చాలా ఉంటాయి ట్యాగ్స్ వల్ల, ఇది వన్ ఆఫ్ ద రీజన్. కాకపోతే ఇంకొక విషయం ఉంది, నాకు రీసెంట్ గా తర్వాత తెలిసింది ఏంటంటే ట్యాక్స్ కూడా బిల్లింగ్ ఉంటుంది. నాకు ఒక క్లయింట్ లో వర్క్ చేస్తున్నప్పుడు మొన్న ఒక క్లయింట్ తోటి ఇష్యూ వచ్చింది అనమాట. వాళ్ళకి ఎంత ఒక $4,000 బిల్ వచ్చింది. వాళ్ళు ఏం అడిగారు, నాకు మొత్తం బిల్లింగ్ అంతా కూడా స్ట్రక్చర్ అంతా బ్రేక్ డౌన్ చేసి చూపించమని చెప్పి అడిగారు. సరే అని చెప్పి నేను అప్పుడు చూస్తుంటే, అంటే ఇప్పుడు కాదు, ఒక 1.5 year బ్యాక్ అనమాట. అప్పుడు నేను అనుకోలేదు ట్యాక్స్ కూడా బిల్లింగ్ ఉంటుంది అని చెప్పి. ఓన్లీ ట్యాక్స్ నేను పెట్టడం వల్ల వాళ్ళకి $120 బిల్ వచ్చింది ఎక్స్ట్రా. అందుకని ఏంటంటే ప్రతిదీ పెట్టకూడదు, ఓన్లీ రిక్వైర్మెంట్. క్లయింట్ నాకు కావాలి అంటేనే పెట్టాలి. క్లౌడ్ లో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు S3 లో ఇప్పుడు EC2 అయితే స్టాప్ చేసేస్తారు ఇన్స్టెన్స్, బిల్లింగ్ కాకూడదని. అదే S3 అయితే ఏం చేస్తారండి, డిలీటా? S3 అనేది స్టాప్ ఉండదు అందులో, అది స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ లొకేషన్ స్టాప్ చేసేది ఏమి ఉండదు. మీకు అవసరం లేదు, బిల్ ఎక్కువైపోతుంది అనుకోండి, మనకి S3 గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తా. కానీ ఇప్పుడు మీరు అడిగారు కనుక ఈ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నేను. S3 లో డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే కేటగిరైజేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డేటా. మనకి ఇంపార్టెంటా, హై ప్రయారిటీయా, ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ లో పెట్టుకో. అప్పుడు ఏమవుతుందంటే స్టాండర్డ్ అని చెప్పి ఇనీషియల్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది అన్నమాట. అది చాలా ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మల్టిపుల్ ప్లేసెస్ లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు అది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఒక రీజియన్ లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయని చెప్పాను నేను. S3 లో మీరు ఒక ఫైల్ అప్లోడ్ చేయగానే స్టాండర్డ్ లో కనుక పెడితే ఆ ఫైల్ వెళ్ళిపోయి 3 లొకేషన్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయో అన్ని డేటా సెంటర్స్ లో స్టోర్ అయిపోతుంది. అది డిజాస్టర్ రికవరీ. రేపు ఉన్న రోజున ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చి అక్కడ డేటా లాస్ జరిగితే దాన్ని రికవర్ చేయడం కోసం అనమాట. ఓకే, అలా కాకుండా దానికి బిల్లింగ్ ఎక్కువ. అప్పుడు ఏం చేస్తారు, నాకు ఇంత బిల్ వద్దురా బాబు అంటే దాన్ని తీసుకెళ్లి వన్ జోన్ లో, వన్ రీజియన్ లో, వన్ డేటా సెంటర్ లో స్టోర్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటారు. అలాగే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, గ్లేషియర్, ఇలాంటి డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్స్ లోకి డేటాను మూవ్ చేస్తూ ఉంటారు. దానికి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక సెటప్ ఉంటుంది. ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లో ఏం చేస్తారంటే ఒక ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇన్ని రోజుల పాటు నాకు ఇమ్మీడియట్ యాక్సెస్ కావాలి అని పెట్టుకుంటారు. అంటే స్టాండర్డ్ లో పెడతారు. అయిపోయింది, ఇన్ని రోజుల తర్వాత నాకు ఇది ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అవసరం లేదు,
ఫ్రీక్వెంట్ యాక్సెస్ అవసరం లేదు, దాన్ని తీసుకెళ్లి ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ లో పెట్టు, ఒకటే అవైలబిలిటీ స్టోర్ చేద్దాం అని చెప్తాం అనమాట. ఆటోమేటిక్ గా చేయాలని మనం ఒక రూల్ సెట్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఒక 30 days తర్వాత ఫైల్ వేరే స్టోరేజ్ క్లాస్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైల్ మీద ఇంతవరకు ఒక 1 రూపీ ఛార్జ్ అయితే గనక అప్పటి నుంచి ఒక 20 పైసా 30 పైసా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 90 days తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దాన్ని తీసుకెళ్లి గ్లేషియర్ లో పడేయమని చెప్తారు. గ్లేషియర్ లో పడేస్తే ఏమవుతుంది, చాలా తక్కువ 1 రూపీ అయ్యేది 1 పైసా 2 పైసా అవుతూ ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ దాంతో ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. ఆ ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే మనం అవర్స్ అండ్ అవర్స్ వెయిట్ చేయాలి. ఒక 1 GB కూడా కాదు, 1 TB సారీ ఒక 1 KB ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా మనము ఒక అవర్స్ అండ్ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, కాకపోతే ఏంటంటే బిల్లింగ్ రిలేటెడ్, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 10 years బ్యాక్ డేటా అనేది మనకి ఈ రోజున అవసరం ఉంటుందా? ఇమీడియట్ గా అయితే అవసరం ఉండదు కదా. ఎప్పుడో ఎవరైనా అడిగితే ఆ రోజున వాళ్ళకి ఇవ్వాలంటే అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ డేటా తీసుకెళ్ళిపోయి గ్లేషియర్ లో పెట్టేస్తూ ఉంటారు అనమాట. క్లయింట్ ఎవరైనా యూజర్ వచ్చి నాకు అప్పటి డేటా కావాలంటే బాబు 2 రోజులు ఆగిరా అప్పుడు ఇస్తాము అని చెప్పి ఈ లోపల వీళ్ళు ఆ ఫైల్ అంతా డౌన్లోడ్ చేసి ఆ అనాలిసిస్ చేసి వాళ్ళకి కావాల్సిన డేటా ఇస్తూ ఉంటారు. S3లో ఏంటంటే ఒక లిమిట్ వరకు ఏదో ఫస్ట్ 1 year 5 GB ఫ్రీ అంటారు. ఆ తర్వాత నుంచి మన డేటా అంతటికి కూడా ఛార్జెస్ పడుతూ ఉంటాయి. బాగా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బల్క్ డేటా, అంటే ఇప్పుడు కొన్నిసార్లు మా క్లయింట్స్ దగ్గర డేటా ఎంత ఉంటుంది తెలుసా, ఒక 230 TB ఆఫ్ డేటా ఉంటుంది S3లో. అంత డేటా మెయింటైన్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏం చేస్తారు, S3లో ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేది మేము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. కరెక్ట్ గా 30 days అయ్యేసరికి వేరే స్టోరేజ్ లొకేషన్ లోకి వెళ్ళిపోవాలి, స్టోరేజ్ టైప్ లోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒక 60 days తర్వాత గ్లేషియర్ లోకి వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు ఏమంటాడు క్లయింట్, నాకు ఒక 1 year తర్వాత ఈ ఫైల్స్ ఏం అవసరం లేదు, డిలీట్ చేసేసే కావాలిస్తే అంటాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 365 days తర్వాత ఈ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోవాలి అని చెప్పి రూల్ సెట్ చేస్తాను నేను అనమాట. ఈ విధంగా ఉంటుంది S3లో. EC2 అయితే స్టాప్ చేయొచ్చు, S3లో అయితే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుని బిల్డింగ్ ని మానిటర్ అండ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? గౌతమ్ రెడ్డి, సాయి ప్రేమ్నాథ్, శశి, నారాయణరావు, సురేష్, మీరేం అడగట్లేదు. ఓకే, నేను ఏమైనా స్పీడ్ గా చెప్తున్నాను అనిపిస్తే కనుక నాకు ఒకసారి చెప్పండి, ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు మనమే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటాము. దట్స్ వై ఏంటంటే మీరు ఒక్కసారి బాబు తగ్గు అంటే నేను కొంచెం స్లో చెప్తాను, నో ప్రాబ్లం. సో నేను అనుకోవడం మీలో ఎవరికి డౌట్స్ లేవని అనుకుంటున్నాను, చాలా మంది లేదంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద సెషన్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ లో పెట్టినా కూడా కొంచెం డిలే అయినా కూడా ఏదో ఒక టైంలో రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్మిషన్స్ లో హలో హలో శ్రీనివాస్ రమేష్, శ్రీనివాస్ ఈ పర్మిషన్స్ లో మనం రీడ్ పర్మిషన్, మామూలుగా పర్మిషన్స్ అంటే రీడ్ రైట్ అన్ని ఉంటాయి ఉంటాయి. కదా. ఇప్పుడు S3లో యాక్సిస్ పాయింట్స్ అని చెప్పానా నేను. అవునవును. ఆ యాక్సిస్ పాయింట్స్ అంటే ఏంటంటే నువ్వు ఎక్కడ వరకు దాన్ని యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ చూడు, సారీ, ఒక ఫీల్డ్ ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఫీల్డ్ ఎంప్లాయీ పని ఏంటి, డేటా కలెక్ట్ చేయడం మాత్రమే వాళ్ళ పని. ఉన్న డేటాని అరేంజ్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ వాళ్ళు చేయకూడదు. దాన్ని చేయాలంటే మనం ఇప్పుడు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మన దగ్గరకు వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నంత వరకే వాళ్ళ పని. ఉన్న డేటాలో చేంజెస్ చేయాలంటే వాళ్ళు ఏమంటారు, బ్యాంకుకి రమ్మంటారు, లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్ళి చేసుకోమని చెప్తారు. ఓకే, అది అవ్వనమాట. వాళ్ళకి ఓన్లీ రీడ్ ఇన్సర్ట్ పర్మిషన్స్, రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తూ ఉంటాం. డిలీట్ పర్మిషన్స్, అప్డేట్ పర్మిషన్స్ ఇవ్వం అనమాట. అంత డీప్ గా వాళ్ళకి యాక్సెస్ చేయడం మనం పర్మిషన్ ఇవ్వం. అంత ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలి కూడా, అది బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట AWS లో. ఓకే, ఓకే, అయితే నేను ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను తర్వాత అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై బై, హ్యాపీ వీకెండ్. రేపు క్లాస్ లేదు కదా? రేపు లేదు, ఇంకా మళ్ళీ మండే. ఓకే ఓకే, మీరు కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ఫస్ట్ లెవెల్లో మనం అంటే బాగా ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలిసి చాలా మంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు మన బ్యాచ్ లో.
ఏంటంటే ఫస్ట్ లెవెల్లో బాగా వర్క్ చేస్తే కొంచెం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళే కొద్దీ ఈజీ అవుతుందండి వర్క్ చేసేటప్పుడు. జస్ట్ అక్కడ పర్మిషన్ ఇచ్చాను కదా అంటే మీకు అర్థమైపోవాలి. మళ్ళీ ఈ పాలసీ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటని మా పాత వీడియోస్ చూసుకుని అర్థం చేసుకునేట్లో మళ్ళీ మళ్ళీ ఉండకూడదు. ఫస్ట్ వీడియోలో కంప్లీట్ గా మనము ఈ ప్రాక్టీస్ చేసేస్తూ ఉండాలంట. ఓకే, ఫ్రెషర్స్ అందరూ కూడా ఏంటంటే యూజర్స్ ని క్రియేట్ చేయండి, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వండి, డినే చేయాలి, ఆ తర్వాత ఆ పర్మిషన్స్ అన్ని యాక్సెస్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి మనం. ఇవన్నీ కూడా టెస్ట్ చేసి చూడండి. మండే మనం మళ్ళీ ఇంకా దీంట్లో డీప్ డైవ్ యాక్సెస్ పాయింట్ లెవెల్లో సర్వీసెస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, రోల్స్ తోటి ఎలా వర్క్ చేస్తాం, ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బై బై. హలో శ్రీనివాస్, హలో. This conference will now be recorded. ఎస్ రమేష్. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేను క్రియేట్ చేశాను మండే దాకా, అంటే వెంటనే మళ్ళీ రిమూవ్ చేసేసేయాలా బిల్డింగ్ పర్పస్ లో అయితే ఉంచేసుకోవచ్చా? ఇప్పుడు ఈసీటీ క్రియేట్ ఏం చేసాము, చేశారు మీరు చెప్పండి. మీ వీడియో ప్రకారం ఇవాళ చేసినవి S3 బకెట్ అవన్నీ ఓపెన్ చేసాం కదా, యూజర్ క్రియేట్ చేసాము, అంత బిల్ వాళ్ళకి ఏమి యాక్సెస్ ఉండదు. ఇచ్చాము. S3 కి స్టోరేజ్ ఏముంటుంది, మనం 5 GB వరకు ఫస్ట్ 1 year ఫ్రీ కనుక ఓకే. ఇప్పుడు మీరు అంత 5 GB పైన వేస్తే కనుక చార్జెస్ పడతాయి, కానీ అంతకు మించి అయితే అవ్వదు. సో మీ వీడియోలో ఓకే, చూసినవన్నీ నేను ప్రాక్టీస్ చేయొచ్చు కదా అయితే? చేసుకోవచ్చు, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత అయిపోయిన వెంటనే డిలీట్ చేసేయాలి. మీ ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే ఆ యూజర్స్ ని ఉంచుకోగానే ఆ యాక్సెస్ కి సీక్రెట్ కి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే ఓకే, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఈ సీటుల్లో మాత్రం చాలా జాగ్రత్త రమేష్. ఇన్స్టెన్సెస్ కనుక ఏమైనా క్రియేట్ చేస్తే వాటిని అవసరం లేని వెంటనే స్టాప్ చేయడం కానీ టెర్మినేట్ చేయడం కానీ చేసుకో, లేకపోతే నీకు తెలియకుండానే 750 అవర్స్ అయిపోతాయి. అదంతా బిల్ వస్తుంది, మళ్ళీ బాధపడాలి. ఓకే ఓకే, రైట్ రైట్. అదంతా నా ప్రాక్టికల్ గా నాలెడ్జ్ తో చెప్తున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు నిన్న CentOS వేరే OS ఉబుంటూ వేసుకున్నాం కదా, నిన్న మన సాయి చెప్పినట్టు అది కూడా రిమూవ్ చేసేసి అలా అయిపోయిన తర్వాత ఏం చేసావు నిన్న మీరు ఏం చెప్పాడు? నేను సాయి నిన్న చెప్పింది నేను అబ్జర్వ్ చేయలేదు. ఏం చేశారు? నేను యాక్చువల్ గా ఈసీడీ అదే మన AWS లో ఈ ఈసీడీ ఇన్స్టెన్స్ తీసుకొని దాంట్లో ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి కదా, ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్స్, అవి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయడానికి అనమాట, యూనిక్స్ ఫర్ ఎగ్జాంపుల్. చేసుకో, వాటికి ఫ్రీ టైర్ వరకే చెప్పుంటాడు సాయి, నాకు తెలిసి. అయితే ఫ్రీ టైర్ లోనే తీసుకుంటాం. ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ జాగ్రత్త, 750 అవర్స్ ఫ్రీ. EC2 ఇన్స్టెన్స్ 750 అవర్స్ మంత్లీ ఫ్రీ అది. ఓకే ఓకే, మంత్లీ. ఓకే ఓకే. మళ్ళీ ఇంకొకటి తెలుసుకోవాలి, EC2 అనే సర్వీస్ 750 అవర్స్ ఫ్రీ తప్ప అందులో మీరు ఇప్పుడు ఒక్క ఇన్స్టెన్స్ నువ్వు క్రియేట్ చేసావు అనుకో, అది ఒక రోజంతా ఉంచితే ఎన్ని గంటలు కన్జ్యూమ్ చేసుకున్నావు నువ్వు? 24 అవర్స్. అవునా? హలో, అదే 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసావు అనుకో, నువ్వు ఎంతసేపు యూజ్ చేసినట్టు EC2 అనే సర్వీస్? 48 అవర్స్. రమేష్, అర్థం, క్లారిటీ వచ్చింది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలు. కొంతమంది తెలియక ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి ఓకే ఫ్రీయే కదా అయిపోయింది అనుకుంటారు. కాకపోతే వాళ్ళకి 15 రోజులకే వాళ్ళ బిల్లింగ్ ఫ్రీ కోట అయిపోతుంది, తర్వాత బిల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అందరూ ఫాలో అవ్వండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. హలో సురేష్. హలో శ్రీనివాస్ గారు, యా నాకు ఒక డౌట్. ఇప్పుడు మనము EC2 ఇన్స్టాల్ క్రియేట్ చేస్తాం కదా, అవును, అలానే వదిలేస్తే బిల్డింగ్ వచ్చేస్తుందండి? కాదు, మీరు ఇన్స్టెన్స్ టైప్ ఏది తీసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఫ్రీ టైర్ లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫ్రీ టైర్ లిమిట్స్ అయ్యే వరకు అది ఫ్రీ. ఓకే, అయిపోయిన తర్వాత మాత్రం బిల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు T2 మైక్రో అనేది సాధారణంగా ఫ్రీ ఇస్తాడు మనకి. ఇందాక చెప్పినట్టుగా మీరు అది లాంచ్ చేసి 750 అవర్స్ దాటిపోయిన తర్వాత కూడా మంత్లీ 750 అవర్స్ ఫ్రీ. అంటే మీరు ఒక ఇన్స్టెన్స్ మంత్ అంతా ఉంచుకున్నా ఫ్రీ. 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారంటే 15 days కి అయిపోతుంది. ఆ తర్వాత రెండింటికి బిల్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే అండి. మళ్ళీ ఇంకొక డౌట్, ఇప్పుడు మనకు బిల్లు జనరేట్ అవుతుంది, డబ్బులు ఎలా కట్ అవుతుందండి? ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి? యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి, డెబిట్ కార్డ్ ఇచ్చానండి, అందులోంచి డెబిట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా.
మనకు తెలియకుండానే. అంటే ఇప్పుడు మనది ఓటీపీ అలాంటి ఏమి ఎంటర్ చేయని అవసరం లేదండి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాంటివి ఏమి రావు. మీరు గూగుల్లో ఏదైనా ఒకటి ఏదైనా సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, డైరెక్ట్ గా కట్ అయిపోతూ ఉంటుంది, చూసారో లేదో మీరు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, కట్ అయిపోతూ ఉంటాయి అవన్నీ. మనం అది కూడా సెట్ చేసుకోవచ్చు, ఆటో సెటప్ అంతా పెట్టుకోవచ్చు. అది బిల్లింగ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను మీకు నేను. బిల్లింగ్ లో మనము అన్ని మానిటర్ చేసుకుంటూ ఆటోమేటిక్ గా కావాలా లేకపోతే మనమే పే చేయాలా, ఇలాంటివన్నీ సెట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. Any more questions? Thank you, Andy. Bye. Okay, right. So I'm going to stop the session here. మీ అందరికి రికార్డెడ్ నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సప్లై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.